టీచర్ జాబ్కి సంబంధించి టెట్ డిఎస్సి గురుకుల టీచర్స్ మోడల్ స్కూల్ టీచర్స్. సో దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎలా జరుగుతుంది, ఆఫ్లైన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎలా ఉంటుంది, అండ్ గ్రూప్స్కి సంబంధించి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో దాదాపు ఈ 80,000 పోస్టుల్లో 65,000 to 70,000 పోస్టుల వరకు ఇప్పుడు రామయ్య సంస్థ, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ నుంచి టీచర్ జాబ్కి సంబంధించి టెట్ డిఎస్సి గురుకుల టీచర్స్ మోడల్ స్కూల్ టీచర్స్ ఇస్తుంది. రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా సపరేట్ వింగ్ తయారు చేసి దానికి ఒక అకాడమీకి డైరెక్టర్గా పెట్టి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 8 వరకు ఎస్ఐ కానిస్టేబుల్స్కి కూడా కోచింగ్ అత్యద్భుతంగా కోచింగ్ ఇస్తూ ఉన్నది. అండ్ గ్రూప్స్కి సంబంధించి ప్రతి డిగ్రీ విద్యార్థి గ్రూప్స్ కూడా రాయవచ్చు కాబట్టి భారీ నోటిఫికేషన్స్ గ్రూప్స్కి సంబంధించి కూడా గ్రూప్ 1 500 అబోవ్ త్వరలో ఉగాది లోపు మనకు ఉగాది వరకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి గ్రూప్ 4 కూడా 9,500 చేంజ్ పోస్టులతోని నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి సో ఏ క్షణానైనా నోటిఫికేషన్లు విడతల వారీగా వస్తున్నాయి. బట్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీకు ఎన్ని పోస్టులు ఏది ఎక్కువ ఉన్నది దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా కానీ ఆన్లైన్ కోచింగ్ ద్వారా కానీ ఎలా ప్రిపేర్ అవుతాననేది మీ ఇష్టం. ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మేము మీ కోచింగ్ ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నాము. సో ఈరోజు డెమో క్లాస్ ఫర్ ఆల్ ఈ 80,000 పోస్టుల్లో 65,000 నుంచి 70,000 పోస్టులు ఏదైతే మేజర్ పోస్టులు 30,000 పోస్టులు టీచర్ జాబులు డిఎస్సికి సంబంధించి కానీ అండ్ గురుకుల టీచర్కి సంబంధించి కానీ మోడల్ స్కూల్ టీచర్ సంబంధించి కానీ దీనికి సంబంధించి ఇవి ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. టెట్కు క్వాలిఫై అయితేనే డిఎస్సి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ రాయాల్సి వస్తుంది. అండ్ గురుకుల టీచర్స్ టీజీటీ రాయాలన్నా కూడా టెట్ క్వాలిఫై కావాలి. మోడల్ స్కూల్ టీచర్స్ టీజీటీ రాయాలన్నా కూడా టెట్ క్వాలిఫై కావాలి. ఈ మోడల్ స్కూల్ టీచర్స్, గురుకుల టీచర్స్ అండ్ డిఎస్సికి సంబంధించి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ దాదాపు 80,000లో 30,000 పోస్టులు మేజర్గా టీచర్ పోస్టులే నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఇవే కాకుండా మీ అందరికి తెలిసిందే రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా దాదాపు ఒక 17,000 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మనకు ఉగాది లోపు వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ప్రతి డిగ్రీ విద్యార్థి కానీ ఏజ్ హైటు ఉంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే రాసుకోవచ్చు. సో ఆ కోచింగ్ కూడా ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. అంటే ఇది 30,000 టీచర్ జాబులు, దాదాపు నియర్లీ 17,000, 47,000, నియర్లీ 50,000 అనుకోండి. సో గ్రూప్స్కి సంబంధించి కూడా గ్రూప్ 1 ఒక 500 అబోవ్ ఉన్నాయి, గ్రూప్ 2 ఒక 500 అబోవ్ ఉన్నాయి, గ్రూప్ 3 ఒక 1,300 అబోవ్ ఉన్నాయి, గ్రూప్ 4 9,500 అబోవ్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ ఎవరైనా కూడా రాయొచ్చు. ప్రతి డిగ్రీ అయిపోయిన కంప్లీట్ అయిన విద్యార్థి ఎవరైనా. సో ఏజ్ కూడా దాదాపు 10 years పెంచారు, మీ అందరికీ తెలిసిందే. ఎస్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏజ్ కాకుండా రిమైనింగ్ డిఎస్సి కానీ గురుకులకు సంబంధించి కానీ అండ్ గ్రూప్స్కి సంబంధించి కానీ ఓపెన్ ఏజే 44 ఉంది. రిజర్వేషన్ పరంగా చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 ఉంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్లకు, దివ్యాంగులకు 54 ఉంది. సో కాబట్టి మీ అర్హత, మీ ఏజ్ని బట్టి మీకు ఏది అయితే కరెక్ట్గా అనిపిస్తుందో ఆ కోచింగ్ తీసుకోండి. ఇక్కడ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో రామయ్య పోలీస్ అకాడమీకి సంబంధించి, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సంబంధించి, రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్కి సంబంధించి ఈ రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్లో కూడా సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి దానికి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సపరేట్ వింగ్స్ ఏర్పాటు చేసి నెంబర్ 1 ఫ్యాకల్టీతోని రెగ్యులర్ ఎగ్జామినేషన్ పెట్టుకుంటూ అండ్ డైలీ టెస్ట్లు పెట్టుకుంటూ నడుపుకుంటూ రామయ్య సంస్థని దాదాపు ప్రతి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ప్రతి విద్యార్థికి కావాల్సింది ఏంది, నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పేయడం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ పెట్టడం, డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రింటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. సో దాంతోపాటు ఎగ్జామ్ కంటే ముందు డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లు పెట్టడం. సో ఇదే ఫార్ములా అన్ని ఎగ్జామ్స్ కూడా రామయ్య సంస్థ అప్లై చేస్తుంది. సో ఇంకా బెనిఫిట్ ఏంటంటే రీసెంట్గా కరోనా వచ్చిన కారణంగా ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా రామయ్య సంస్థ దూసుకుపోతూ ఉంది. సో దానికి సంబంధించి ఎవరైతే ఎట్లా బెనిఫిట్ మీకు ఎట్లా ఫ్లెక్సిబుల్గా ఆఫ్లైన్కి రావాలనుకుంటే ఆఫ్లైన్ రావచ్చు, ఇంట్లో కూర్చొని చదువుకోవాలంటే ఇంట్లో కూర్చొని చదువుకునే ఏర్పాటు కూడా రామయ్య సంస్థ ఈ అన్ని కోర్సులకు కూడా ఈ 80,000 పోస్టుల్లో దాదాపు నియర్లీ 70,000 పోస్టులకు ఇప్పుడు మేము కోచింగ్ ఇస్తున్నాం. రిమైనింగ్ 10,000 పోస్టులకు కూడా అన్ని
ఎగ్జామ్స్ కూడా జనరల్ స్టడీస్ ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్ కూడా అత్యద్భుతంగా ఇక్కడ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. సో మీ సెలెక్షన్ ఇంపార్టెంట్, బట్ రామయ్య సంస్థలో మాత్రం ఈ 80,000 పోస్టులకు మ్యాక్సిమం మీకు మా సపోర్టు ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఉంటుంది. సో ఈరోజు డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రామయ్య సంస్థ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మా గురించి ఏదో చెప్పుకోవడానికి డెమో క్లాస్ పెట్టాం. సో చాలాసార్లు ఈ ముక్క కూడా చాలాసార్లు చెప్పాను. సో 10 గంటల కంటే 10:15కే ఈ రూమ్ నిండింది, ఇంకో రూమ్ కూడా నిండిపోతుంది. బట్ చెప్పాల్సిన మీరు అందరికీ ఆల్రెడీ రామయ్య సంస్థ గురించి తెలిసే మీరు ఇక్కడ దాకా ఇంత పక్కన మెట్లెక్కి 4వ ఫ్లోర్ ఎక్కి కూర్చొని ఉంటారు. సో ముందుగా నేను మీకు ఒక క్షమాపణ చెప్పాలి. అదేంటంటే వారం 10 రోజుల నుంచి మా ఆఫీస్ వాళ్ళు ఎవరూ ఫోన్ ఎత్తట్లేదు, అవునా? సో విపరీతమైన ఫ్లోటింగ్ వల్ల ఒక 15 ఫోన్లు, ఒక ఫోన్ మాట్లాడుతుంటే 20 మిస్డ్ కాల్ వస్తాయి, 20 మిస్డ్ కాల్. సో ఎందుకంటే ఇక్కడ అన్ని కోచింగ్స్ ఉన్నాయి, అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి క్లీన్ స్వీప్గా టీచర్ జాబ్కి సంబంధించి కానీ, ఈవెన్ గ్రూప్స్కి సంబంధించి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కానీ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. కాబట్టి అసలు అక్కడ ఉన్న 20 మెంబర్స్ కూడా 24 అవర్స్ వర్క్ చేస్తున్నారు. సో ఎత్తలేకపోయినందుకు క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా అందరికీ పనికొచ్చేటట్టు మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఫోన్ ఎత్తనవసరం లేదు, మీరు జస్ట్ ఆ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో అన్ని విషయాలు ఉంటాయి. ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఇక్కడ నేను చెప్పబోయే విషయాలన్నీ యూట్యూబ్ ఛానల్లో చాలాసార్లు చెప్పా, ఇక్కడ వచ్చి మీరు కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ యూట్యూబ్ ఛానల్లో కరెక్ట్గా ఏ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా వచ్చి జాయిన్ అయ్యి క్లాస్ స్టార్ట్ చేసుకుంటే సరిపోద్ది. బట్ అయినా కూడా ఇంకా డౌట్, ఇంటికాంచి ఫోన్ చేస్తూ ఉంటారు, ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని దానికి కూడా ఫోన్ చేస్తారు. నేనేస్తాను నోటిఫికేషన్, సిలబస్ మారుద్దా లేదా సార్ అనేది నాకు ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ ఎందుకు? కోచింగ్కి వస్తే అన్నీ చెప్తాం కదా. ఇక్కడ కోచింగ్కి వస్తే ఆల్రెడీ 2017 టెట్ అయిపోయిన కాంచి టెట్ సిలబస్ చెప్తూనే ఉన్నాం. సిలబస్లో మార్పులు ఏముండవు, ఏమన్నా మారినా కూడా అకాడమిక్ 5th, 6th, 7th, 8th క్లాస్లో ఏమైనా మారినా కూడా ఆ మారిన సిలబస్ కూడా చెప్తాం. ప్రతి టీచర్కి కావాల్సింది కంటెంట్ మెథడ్సే. ఎట్లాగూ చైల్డ్ డెవలప్మెంట్ మారేదేం లేదు, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ మారేదేం లేదు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ మారేదేం ఉండదు, అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ మారేదేం ఉండదు. బట్ ఏమన్నా 5%, 10% మారితే కంటెంట్ మెథడ్స్ న్యూ చాప్టర్స్ ఏమన్నా యాడ్ అయితే అవి సిలబస్లో ఉన్నా లేకున్నా మేము కోచింగ్లో ఇస్తామని చెప్పినా కూడా సిలబస్ ప్రకారమే ప్రిపేర్ అవుతారు. ఆ సిలబస్ ప్రకారం సిలబస్లో ఉన్నది అకాడమిక్ బుక్స్లో ఉండకపోవచ్చు, అకాడమిక్ బుక్స్లో ఉన్నది సిలబస్లో ఉండకపోవచ్చు. సో రెండు చెప్తాం, ఓల్డ్ బుక్ చెప్తాం, న్యూ బుక్ చెప్తాం, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ చెప్తాం. సో అదేవిధంగా ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ఇస్తాం, రెగ్యులర్ ఎగ్జామ్ పెడతాం. అదేవిధంగా మనకు ఇచ్చిన సిలబస్ కన్నా ఎక్కువ డెప్త్ చెప్పడమే మా కోచింగ్ యొక్క లక్ష్యం. సో ఈ చిన్న డౌట్లకు కూడా ఫోన్లు చేస్తే అది ఫుల్ ఎంగేజ్ వస్తుంది, ఎత్తలేకపోయినాం. సో మీరు ఫోన్ మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా ఇంత దూరం వచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు డెమో క్లాస్ ఏంటంటే, ఇందాకనే చెప్పాను, డెమో క్లాస్ అనేది బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఒక అవగాహన కోసమే డెమో క్లాసు పెడతాం. ఆ అవగాహన ఏంటంటే, మీరు టెట్ కోచింగ్కి వచ్చినప్పుడు అసలు డిఈడి చేసిరా, బీఈడి చేసిరా, బీఈడి వాళ్ళు ఏం పేపర్లు రాయాలి, బీఈడి వాళ్ళు దేనికి ఎలిజిబుల్, పేపర్ 1 అయితే ఎన్ని మార్కులు ఉంటుంది, అసలు ఎంత సిలబస్ ఉంటుంది, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే ఎవరు రాయాలి, అసలు పేపర్ 2 సోషల్ ఎవరు రాయాలి, వాటి మార్కులు ఎన్ని ఉంటాయి, నెగిటివ్ మార్క్ ఉంటుందా లేదా, ఎన్ని మార్కులకు వెయిటేజ్, ఎంత వెయిటేజ్ సంపాదించాలి. సో టెట్ పేపర్ 1 క్వాలిఫై అయితే డిఎస్సి హెచ్జిటి ఎవరు రాయాలి, స్కూల్ అసిస్టెంట్ ఎవరు రాయాలి, ఏ టెట్ క్వాలిఫై కావాలి. గురుకుల టీచర్స్లో కూడా అందరూ బీఈడి కాదనుకుంటారు, పీజీ అనుకుంటారు చాలామంది. గురుకుల టీచర్స్కు బీఈడి ఉందని కూడా చాలామంది తెలియదు, పీజీ ఉండాలనేమో అనుకుంటున్నారు. అది కూడా డౌటే, పీజీ లేదు సార్ అంటారు. చాలామంది గురుకులకు ఎందుకు తీసుకోవట్లేదంటే పీజీ లేదంటున్నారు, స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటున్నారు, గురుకుల వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు అంటే పీజీ లేదట. అది క్వాలిఫికేషన్స్ ఏమి ఉండయో తెలియదు, ఏమి క్వాలిఫికేషన్స్ ఉంటే దేనికి చదవాలనో తెలియదు. సో వీటన్నిటి అవగాహన కోసమే ఈ డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో చాలామంది సీటెట్ ఎందుకు రాయట్లేదంటే అది ఇంగ్లీష్ మీడియం అని భయపడుతున్నారు.
మళ్ళీ ఆయన వచ్చి గురుకుల కోచింగ్ తీసుకుంటాడంట. అదే ఎంక్వైరీ ఒక అతను వచ్చిండు, సార్ రీసెంట్గా సీటెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, సార్ నేను గురుకుల కోచింగ్ తీసుకోవాలన్నాడు. తీసుకో బాబు అన్న. సీటెట్ అది టెట్ క్వాలిఫై అయినావా అన్న. లేదు సార్ టెట్ క్వాలిఫై మన వాళ్ళు మన తెలంగాణకి ఇంకా టెట్ వేయట్లేదు కదా అన్నారు. 3-4 సంవత్సరాలు టెట్ వేయట్లేదు కదా, రాయలేదు అన్నాడు. సీటెట్ అప్లై చేసుకో బాబు, సీటెట్ నోటిఫికేషన్ వచ్చిందంటే అమ్మో అది ఇంగ్లీష్ మీడియం అన్నాడు. గురుకుల కోచింగ్ తీసుకుంటాడంట, సీటెట్ ఏమో అప్లై చేయట, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అంట. మరి గురుకుల ఏందమ్మా? గురుకుల నువ్వు 4 అద్దాలు పెట్టుకున్న ఒక్క పదం తెలుగులో అవపడదు, ఒక్క పదం తెలుగులో అవపడదు. లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి తప్ప, లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి తప్ప. గురుకుల నువ్వు ఎంత చూసినా కూడా తెలుగులో ఒక్క లెటర్ అవపడదు. కనీసం సీటెట్లోనన్నా తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ ఉంటుంది, 30 మార్కులు. నువ్వు స్టేట్ టెట్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ 30 మార్కులు, అక్కడనే సీటెట్లో కూడా గదే ఇంగ్లీష్ గ్రామర్ గదే ఇంగ్లీష్ మెథడ్. మిగతా కంటెంట్ మెథడ్స్ ఏమో సైకాలజీ కానీ కంటెంట్ మెథడ్స్ ఏమో ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది. మన టెట్ ఏమో బోత్ మీడియాలో వస్తుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. 60 మార్కులు అయితే సేమ్ కదా, మన తెలంగాణ స్టేట్ టెట్ రాసిన సీటెట్ రాసిన 60 మార్కులు అయితే సేమ్. మనకు కావాల్సింది 90 అబోవ్ కావాలి ఓపెన్లో ఎవరైనా కూడా. ఇక మిగతా ఎట్లాగో మీరు రాళ్ళేసి వస్తారు, ఆల్ ది బెస్ట్ అన్ని ఏళ్ళు పెట్టారా అన్ని బీలు పెట్టారా అంటారు అర్థం కాకపోయినా కూడా. సో అట్లా గురుకుల పెట్టిరనుకో కిందికి పోతారు, నెగిటివ్ మార్క్ ఉంటుంది గురుకులలో. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా కోచింగ్కు స్టార్ట్ చేద్దాం. ఇంటికాడ పంపిస్తారు కదా, హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకుందాం, 3-4 నెలలు వద్దాం, 3-4 నెలలు కోచింగ్, ఇంటికాడ పోరు భరించలేక ఏదో కోచింగ్కి వద్దామనే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాదు, సిన్సియర్గా రండి, జాబ్ కొట్టుకోండి. ఇక్కడ పర్సంటేజ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఎవరికి కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళకి. మేము ఏదైతే ప్రోగ్రామ్ షెడ్యూల్ డిజైన్ చేసి పెట్టామో మీరు చేయాల్సిందల్లా క్లాసెస్కి రెగ్యులర్గా రావాలి, డైలీ టెస్ట్ రాయాలి, ఇచ్చిన ప్రింటెడ్ మెటీరియల్స్ ఇక్కడ ఏదైతే క్లాస్ జరుగుతుందో అదే క్లాసు మళ్ళీ ప్రింటెడ్ మెటీరియల్స్ చదువుకోవాలి. సార్ ఇచ్చిన రన్నింగ్ నోట్స్ ప్రిపరేషన్ డైలీ అప్ టు ఎగ్జామ్ వరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా మీరు చేయగలిగితే 100% మీరు స్టేట్ ర్యాంక్స్తో పాటు కనీసం జాబ్ అన్నా సాధించేటట్టు మేము ప్రిపరేషన్ చేపిస్తాం. సో ఇప్పటివరకు ఉన్న రిజల్ట్స్ కూడా అదే. సో ఇప్పటివరకు 20 మంది కూడా ఫోన్లు ఎత్తలేకపోతున్నారు అనే కారణం ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. ఏ కోచింగ్ తీసుకున్నా కూడా స్వచ్ఛమైన క్వాలిటీ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఏ కోచింగ్ అయినా తీసుకుంటూ ఉండండి. సో కాబట్టి ఆ అవగాహన కోసమే డెమో క్లాస్ పెట్టాం. సో ఇందులో టీచర్ జాబ్కి సంబంధించి టెట్ కానీ డిఎస్సి కానీ గురుకుల స్కూల్ టీచర్స్ కానీ మోడల్ స్కూల్ టీచర్స్ కానీ ఎంతమంది వచ్చారు టీచర్ జాబ్కి సంబంధించి? జై. ఓకే. గ్రూప్స్కి సంబంధించి ఎంతమంది వచ్చారు? గ్రూప్స్ ఓకే, వెరీ గుడ్. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎంతమంది వచ్చారు? ఓకే, వెరీ గుడ్. సో మీ అందరికీ క్లియర్గా ఇప్పుడు డెమో క్లాస్ అందరికీ ఉంటుంది. 2 o'clock వరకు డెమో క్లాస్ ఉంటుంది. 2 o'clock వరకు లాస్ట్ మినిట్ వరకు మీ మైండ్లో ఏం డౌట్స్ ఉన్నా కూడా అన్నీ మాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ 500 బ్యాచ్లు చెప్పిన చరిత్ర ఉంది మాకు. ఏ కోర్స్కైనా కూడా మీ మైండ్లో ఏం డౌట్స్ ఉన్నాయో నాకు అన్నీ తెలుసు. మీ ప్రతి 2 o'clock ఉన్న వాళ్ళ వరకు ఏ డౌట్ లేకుండా పంపించే ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడ అలాంటి డెమో క్లాస్ ఉంటుంది. సో ఫస్ట్ నేను రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంస్థ గురించి ఒక 5-10 మినిట్స్ ఇప్పుడు నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. సో దాని తర్వాత టీచర్ జాబ్కి సంబంధించి కోర్సెస్ వేరే క్లాస్ ఉంటుంది. అంటే టెట్ డిఎస్సి గురుకుల టీచర్కి సంబంధించి ఒక డెమో క్లాస్ ఒక గ్రూప్ ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అండ్ గ్రూప్స్కి సంబంధించి సపరేట్ క్లాసులు డివైడ్ చేసి సబ్జెక్ట్ లెక్చరర్స్ అందుబాటులో ఉన్న లెక్చరర్స్ అందరితోని కూడా డెమో క్లాస్ ఇప్పిస్తాం 2 గంటల వరకు. సో దాని తర్వాత ఈరోజు ఈవినింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ 90% రేపటి బ్యాచ్కి అయిపోయినాయి. సో ఈరోజు ఈవినింగ్ వరకు రేపటి బ్యాచ్కి ఇస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఎవరైనా మీరు జాయిన్ కాండి. సో జాగ్రత్తగా మెయిన్ ఆఫీసులకు వెళ్ళి లైన్ నిలబడి అడ్మిషన్ తీసుకొని రేపటి నుంచి క్లాసెస్కి రండి. ఎప్పుడు ఎక్కడ ఏంది ఏ కోర్స్ ఎక్కడ అనేది కూడా ఈ డెమో క్లాసులనే చెప్తాను. మళ్ళీ అక్కడ పోయి మీరు ఎంక్వైరీకే
జాయిన్ అయ్యి అంత లైను 3-4 గంటలు లైన్ నిలబడతారు. అక్కడ ముందుకు వచ్చినాక టెట్టుకు ఏం సిలబస్ ఉంటుంది అంటారు. అరే ఆడ డబ్బులు కడతాం తొందర తీసుకోండి అంటేనే లైన్ ఉంటుంది. ఆడ 3-4 గంటలు నిలబడి టెట్టుకి ఏం సిలబస్ ఉంటుందని ఎంక్వైరీకి వస్తే ఏమనుకోవాలి కాదని. సో అటువంటిలా కాకుండా జాయిన్ అయ్యే వాళ్ళు వెళ్ళి కరెక్ట్గా లైన్ నిలబడండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్ కానీ ఇటువంటి ప్లేస్లో తీర్చుకోండి. ఆడ 3-4 గంటలు నిలబడి కింది దాకా నిలబడి ఆడ ఎంక్వైరీకి పోయినాక ఎంక్వైరీ చేస్తాను కానీ లైన్ నిలబడకండి, టైం వేస్ట్. జాయిన్ అయ్యడానికే మెయిన్ ఆఫీస్కి వెళ్ళండి. సో 2 o'clock వరకు డెమో క్లాసులు ఉంటాయి. సో 2 o'clock వరకు కూడా ఇంకా మీ దాంట్లో ఏమన్నా లాస్ట్ మూమెంట్లో కూడా నేను క్లాస్లోకి వస్తాను కాబట్టి ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగవచ్చు. ఓకే. సో ఇప్పుడు రామయ్య సంస్థ గురించి చెప్తాను నేను ఒక 10 minutes. సో నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. దాదాపు 18 years కింద నాది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. నేను ఎంఎస్సి బిఈడి చదువుకునేటప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి బిఈడి చదువుకునేటప్పుడే హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. హోమ్ ట్యూషన్ అంటే ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. వాళ్ళకు కానీ 10th వాళ్ళకు కానీ హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. సో హోమ్ ట్యూషన్ చెప్తేనే నాకు దాదాపు ఒక 15,000 రూపాయలు మంత్లీ వచ్చాయి. మార్నింగ్ ఈవినింగ్ 4 ట్యూషన్ చెప్తే మంత్లీ 15,000 రూపాయలు ఒక 18 సంవత్సరాల కిందనే మంత్లీ వచ్చాయి. సో అట్లా చదువుకుంటూ నేను హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. సో ఎంఎస్సి బిఈడి అయిపోయాక సరే నేను ఒక్కరిని చెప్తేనే అందరికీ జాబులు ఉండట్లేదు కాబట్టి కనీసం పార్ట్ టైం చేసుకోగలుగుతారు నిరుద్యోగులు. ఎంఎస్సి అయిపోయిన వాళ్ళు కానీ, బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ, ఎంబీఏ అయిపోయిన కానీ, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కానీ, సో ఇంకా చాలామంది ఉండొచ్చు అన్న ఉద్దేశంతో 18 సంవత్సరాల కింద రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ సంస్థ రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేసినాం. అంటే హోమ్ ట్యూషన్స్ అంటే ఇన్ ట్విన్ సిటీస్, ఈ సిటీ మొత్తంలో కేజీ టు పీజీ ఎనీ ఏరియా ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర అప్పుడు 10,000 మంది ట్యూటర్స్ ఉండేవారు. 10,000 మంది ట్యూటర్స్ ఉండేవారు. అంటే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంబీఏ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా పార్ట్ టైం ట్యూషన్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియంలో ఒక 10,000 మంది, అంత సిటీలో మొత్తం ఇంగ్లీష్ మీడియమే కదా. సో 10,000 మంది ఇంగ్లీష్ మీడియం ట్యూటర్స్ ఉండేవాళ్ళు. దాదాపు ఒక్కొక్కళ్ళు 10,000, 15,000, 20,000 ఐఐటి చెప్తే 50,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు హోమ్ ట్యూషన్లో. ఇప్పటికీ హోమ్ ట్యూషన్ చెప్పి లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ట్రెండ్ ఇప్పుడు ఇంకా ఆన్లైన్ చెప్పే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ కూడా 50,000, 1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు 18 సంవత్సరాల కింద రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. అంటే కేజీ నుంచి పీజీ వరకు మీన్స్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్, ఇంటర్మీడియట్ ట్యూషన్స్, ఎంసెట్, ఏఈఈ, ఐఐటి అండ్ డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్ అండ్ జీమాట్, జిఆర్ఈ, టోఫెల్, స్పోకెన్ ఇంగ్లీష్, ఎనీథింగ్ కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్. ఒక 10,000 మంది హోమ్ ట్యూటర్స్కు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాం. రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ ద్వారా నెంబర్ 1 సంస్థగా 18 సంవత్సరాల కింద వెలుగొందింది. సో దాని తర్వాత ఆఫ్టర్ 1 year అంటే 17 సంవత్సరాల కింద రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ, అంటే ఇంటికెళ్ళి హోమ్ ట్యూటర్స్ చెప్పేది రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్స్. స్టూడెంట్సే మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 17 సంవత్సరాల కింద రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీలో ఏపీఆర్జేసీ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, బీఈడి ఎంట్రన్స్, ఎంఎస్సి ఎంట్రన్సెస్. సో ఇవి ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్. అంటే కొంతమంది పేద విద్యార్థులు హోమ్ ట్యూషన్స్ పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్న కారణంతో స్టూడెంట్సే మన దగ్గరకు వచ్చి, ఎట్లాగో నా దగ్గర ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు కాబట్టి స్టూడెంట్సే మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ ఈ కోర్సెస్ స్టార్ట్ చేసినాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కోర్సు కూడా నెంబర్ 1 సంస్థగా, అంటే ప్రతి దాంట్లో కూడా మంచి రిజల్ట్స్ సాధించుకుంటూ వచ్చాం రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా. సో ద నెక్స్ట్ మన కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేటు టెట్ కండక్ట్ చేయాలన్నారు, 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలన్నారు. అప్పటి నుంచి నా క్వాలిఫికేషన్ ఎట్లాగో ఎంఎస్సి బిఈడి కాబట్టి టీచర్ జాబ్ మీద నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఫస్ట్ ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ఫస్ట్ టెట్ కండక్ట్ చేసినప్పుడు
100 మంది మాత్రమే వచ్చారు. ఫస్ట్ టెట్ కండక్ట్ చేసినప్పుడు 100 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఇప్పటి వరకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు టెట్ కోచింగ్ ఇచ్చాం. 2011లో కానీ, 2012లో కానీ, 2013లో కానీ, 2014లో కానీ దాదాపు 4 టెట్లకు కోచింగ్ ఇచ్చాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు డిఎస్సి కోచింగ్ ఇచ్చాం, మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ గవర్నర్ పాలనలో ఎగ్జామ్ జరిగింది. సో అప్పుడు కూడా దానికి కూడా కోచింగ్ ఇచ్చాం, మంచి రిజల్ట్స్ కూడా సాధించాం. సో దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు, డిఎస్సి, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ గ్రూప్ 4కి సంబంధించి కోచింగ్ ఇచ్చి ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో, తెలంగాణలో ఇప్పటి వరకు 9 సంవత్సరాల కాలంలో 2 సార్లు టెట్ కోచింగ్ ఇచ్చాం. 2018 డిఎస్సిలో, 2012 తర్వాత మళ్ళీ 2018లో డిఎస్సి నోటిఫికేషన్కు కోచింగ్ ఇచ్చాం. అండ్ గురుకుల 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది టీచర్ జాబ్కి సంబంధించి, 2 సార్లు గురుకుల టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. సో ఇది ఇప్పుడు చెప్పిందంతా టీచర్ జాబ్కి సంబంధించి. సో నవ్యాంధ్రప్రదేశ్ ఏపీ డిఎస్సి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే 1000 మందికి కోచింగ్ ఇచ్చాం. ఏపీ డిఎస్సి వాళ్ళకు కూడా ఏపీలో కూడా 2 సార్లు టెట్ నోటిఫికేషన్ వచ్చింది, 2 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. టీచర్ జాబ్కి సంబంధించి కూడా ఇక్కడే హైదరాబాద్లో కోచింగ్ ఇచ్చాం. దాదాపు టీచర్ జాబ్కి సంబంధించే 45,000 నుంచి 50,000 మందికి ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఇప్పుడు చెప్పిన 4 టెట్లు కానీ, డిఎస్సి కానీ, 2 డిఎస్సీలు కానీ, 2 గురుకుల టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, సో ఇన్ని టెట్లు కానీ ఏపీ డిఎస్సి అండ్ తెలంగాణ అన్నీ కలిపి 45,000 నుంచి 50,000 మంది దాకా కోచింగ్ ఇచ్చాం టీచర్ జాబ్కి సంబంధించి. సో నెక్స్ట్ రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీచర్ జాబ్స్ మీద చాలా బిజీగా ఉండి పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్స్ మేము పెట్టలేదు. ఎప్పుడైతే తెలంగాణగా ఏర్పడిందో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో టీచర్ జాబ్స్ ఎట్లయితే చెప్తున్నామో పోలీస్ అకాడమీ ద్వారా కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించి సేమ్ వాళ్ళకు కావాల్సింది సబ్జెక్టు, కీలకమైన సబ్జెక్టు ఆర్థమెటిక్, రీజనింగు కీలకమైన సబ్జెక్టు కాబట్టి ఆర్థమెటిక్ ఎక్స్పర్ట్స్ని పెట్టి కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే ఎస్ఐ కానిస్టేబుల్ అంటే కీలకమైన మ్యాథ్స్ సబ్జెక్టు దాదాపు 100 మార్కులకు ప్రిలిమ్స్లో వస్తుంది, మెయిన్స్లో 200 మార్కులకు వస్తుంది. సో ఈ సబ్జెక్టు ఒక్కసారి చెప్తారు. అట్లా కాదు, ఇక్కడ ఆర్థమెటిక్ 2 ఎక్స్పర్ట్స్ ఉంటారు, రీజనింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, జనరల్ స్టడీస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో 2 పీఈటీలు మార్నింగ్ 5:30 to 7 గ్రౌండ్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంటూ వచ్చినాం. రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా కూడా దాదాపు ఇప్పటివరకు ఒక 5,000 మందికి ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ కూడా ఇచ్చాం. సో దాని తర్వాత రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ ద్వారా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ దాదాపు దీనికి కూడా ఒక 5,000 మందికి కోచింగ్ ఇచ్చాం. మంచి రిజల్ట్స్ సాధించుకుంటూ వస్తున్నాం. అంటే ఓవరాల్గా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ద్వారా కానీ, రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా కానీ, రామయ్య సివిల్స్ గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ద్వారా కానీ 50,000 నుంచి 60,000 మంది దాకా కోచింగ్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో కోచింగ్ ఇచ్చుకుంటూ మంచి రిజల్ట్స్ కూడా సాధించుకుంటూ వచ్చాం. మీ అందరికీ తెలిసింది ఫస్ట్ టెట్ స్టార్ట్ చేసినప్పుడు 100 మెంబర్స్ వచ్చారు. 100 మెంబర్స్ నుంచి 60,000 మందికి కోచింగ్ ఇచ్చినామంటే రామయ్య సంస్థ నిబద్ధత ఏందో మీ అందరికీ తెలిసింది. ఫస్ట్ టెట్ పెట్టినప్పుడు 100 మెంబర్స్ వచ్చారు. సెకండ్ టెట్ పెట్టినప్పుడు ఇమీడియట్గా ఒక 6 నెలల కాలంలోనే 2,500 మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ టెట్ పెట్టినప్పుడు 100 మెంబర్స్ కోచింగ్ ఏదైతే ఇచ్చామో పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో సెకండ్ టెట్ 6 నెలల కాలంలోనే మళ్ళీ టెట్ వచ్చింది 2012లో. అప్పుడు స్టేట్లో చాలా టఫ్ పేపర్, అంటే టెట్ అప్పుడు ఇప్పుడు ఉన్న 4 టెట్లో తెలంగాణలో 2 టెట్లో ఈ 6 టెట్లో కూడా సెకండ్ టెట్ చాలా టఫ్ వచ్చింది పేపర్. స్టేట్లోనే 19% మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ 19% మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో అప్పుడు రామయ్య సంస్థలో 95% అబోవ్ క్వాలిఫైడ్ కాకుండా పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ,
పేపర్ టు సోషల్లో కానీ స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో సెకండ్ టెట్ అయిపోయాక మూడో టెట్ 3500 మెంబర్స్ వచ్చారు. ఇక రామయ్య సంస్థకు టెట్లో పేపర్ 1లో పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్ అనేవి కామన్ అయిపోయినాయి. అప్పుడు కూడా స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. అప్పుడు కూడా అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో 3 టెట్లు అయిపోయాక 2012లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 5000 మందికి కోచింగ్ ఇచ్చాం. హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, పీఈటీ కానీ. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్కి కూడా కోచింగ్ ఇచ్చాం. దాదాపు ఒక 2000 మందికి కోచింగ్ ఇచ్చాం. అప్పుడు మోడల్ స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అన్నారు. అప్పుడు మన స్టూడెంట్స్, కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ మా సహకారంతో కోర్టు ద్వారా వెళ్ళి తెలుగు మీడియం వాళ్ళకు కూడా మోడల్ స్కూల్ టీచర్స్ తెప్పించిన ఘనత రామయ్య సంస్థకు కూడా అంతో ఇంతో ఉన్నది. ఎందుకంటే స్టూడెంట్స్ ద్వారా ఇండైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఆ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోడల్ స్కూల్ టీచర్స్ ఇప్పించిన ఘనత రామయ్య సంస్థది. దాదాపు 6000 మందికి కోచింగ్ ఇచ్చాం. అప్పుడు మోడల్ స్కూల్ టీచర్స్కి కానీ అండ్ డిఎస్సికి సంబంధించి కానీ 3800 మందికి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ జాబ్ సాధించారు. మోడల్ స్కూల్ టీచర్స్లో తెలుగు మీడియం కోచింగ్ తీసుకొని కూడా మోడల్ స్కూల్ టీచర్ జాబ్ సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు ఉన్న పోస్టుల్లో 50% మోడల్ స్కూల్ టీచర్ పోస్ట్ కూడా రామయ్య సంస్థ స్టూడెంట్సే సాధించారు. సో 2012 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పుడు నోటిఫికేషన్ 2014లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కూడా ఒక 10,000 మందికి కోచింగ్ ఇచ్చాం. అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉన్న కాలంలో గవర్నర్ పాలన వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినాక ఆ గవర్నర్ పాలనలో టెట్ జరగదా అన్న సందిగ్ధంలో మన స్టూడెంట్సే గవర్నర్కు రిక్వెస్ట్ చేస్తే అదే టైంలో టెట్ కండక్ట్ చేశారు. అప్పుడు కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో అదే టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ, సో ఈ కోచింగ్ కూడా ఇచ్చాం. అప్పుడు కూడా మంచి రిజల్ట్స్ సాధించాం. ఇదంతా నేను చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చరిత్ర. ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో, సో మీ అందరికీ తెలిసిందే తెలంగాణ మనం కోరుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. సో నీళ్లు, నిధుల గురించి మన టాపిక్ కాదు కాబట్టి దాని గురించి మాట్లాడలేం. నియామకాల గురించి మాట్లాడితే మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ అసెంబ్లీలో ఫస్ట్ టర్మ్లో 1,25,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని మాట ఇచ్చారు. బట్ 1,25,000 ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ అయినాయో మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పటి వరకు మనకు తెలంగాణలో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు కాక మనం ఒకసారి ఆలోచిస్తే ఒక డిఎస్సి వచ్చింది. అంటే లాస్ట్ 2012 నుంచి మళ్ళీ 2017-18లో ఒక డిఎస్సి వచ్చింది. 6 సంవత్సరాల కాలంలో. ఎప్పుడు డిఎస్సి రావాలన్నా 6 సంవత్సరాలు అయింది, గుర్తుపెట్టుకోండి. ఇది మిస్ అయితే మళ్ళీ 6 సంవత్సరాలు అవుతుంది. 2012 తర్వాత 2018, 2017 తర్వాత ఇప్పుడు 22. సో నియర్లీ 5 to 6 years గ్యాప్ వస్తుంది అన్నట్టు. సో 2018లో డిఎస్సి కోచింగ్ ఇచ్చాం. ఫస్ట్ టర్మ్లోనే తెలంగాణ ఫస్ట్ గవర్నమెంట్ టర్మ్లోనే 2 సార్లు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. 2 సార్లు గురుకులకు కోచింగ్ ఇచ్చాం. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్స్కి కోచింగ్ ఇచ్చాం. సో దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, గ్రూప్ 2, బీసీ వెల్ఫేర్, హాస్టల్ సంబంధించి హాస్టల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. తెలంగాణ వచ్చినాక మొత్తం అన్నిటికి కూడా రామయ్య సంస్థ కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ టీచర్ జాబ్స్ మీదనే ఉండి తెలంగాణ వచ్చినాక పోలీస్ జాబ్స్, గ్రూప్స్ జాబ్స్ అండ్ టీచర్ జాబ్కి సంబంధించి కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తుంది. సో తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టెట్, తెలంగాణ వచ్చినాక 2016లో ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఓవరాల్గా 5వ టెట్ తెలంగాణలో ఫస్ట్ టెట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు అయిపోయినాయి, తెలంగాణలో ఫస్ట్ టెట్. సో టెట్ నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ వచ్చినాక 14 నుంచే కోచింగ్ ఇచ్చుకుంటూ 16 వరకు ఇచ్చుకుంటూ వస్తున్నాం ఆ టెట్కి. ఇక్కడ రామయ్య సంస్థలో ఏమైతే కోచింగ్ ఇచ్చామో నోటిఫికేషన్ రాకముందే ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ఇచ్చామో, ఏదైతే మేము ఇక్కడ కోచింగ్ ఇచ్చి సిలబస్ చెప్పుకుంటూ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా నోటిఫికేషన్ ముందే ఇచ్చామో, గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ కూడా 100% అదే సిలబస్ రిలీజ్ చేసింది.
సో అంతో ఇంతో తెలుస్తుంటుంది కాబట్టి ముందే బ్యాచ్లు కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ చేసిన వాళ్ళకు, లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకు మంచి రిజల్ట్స్ కూడా సాధించారు. 2018 డిఎస్సి హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, గురుకుల తీసుకుంటే టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, అండ్ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్. సో ఏది తీసుకున్నా కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు. రీసెంట్గా వచ్చిన గురుకులలో ఏది తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చి సాధించిన వాళ్ళు. సో హెచ్జిటి కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, మన 2018 డిఎస్సి హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మహేష్, ఆదిలాబాదు డిస్టిక్. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి తీసుకున్న వాళ్ళే. ఎందుకు వీళ్ళకే టెట్ టు స్టేట్ ర్యాంకర్లు వస్తున్నాయి, మళ్ళీ గురుకుల వీళ్ళకే స్టేట్ ర్యాంకర్లు ఎందుకు వచ్చినాయి? ఈ అమ్మాయి టెట్ పేపర్ టు సోషల్ స్టేట్ థర్డ్ ర్యాంక్, ఇదే అమ్మాయి టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 9th ర్యాంక్. సో ఈ అబ్బాయి స్కూల్ అసిస్టెంట్ స్టేట్ 4th ర్యాంక్ పేపర్ టు సోషల్, ఇదే అబ్బాయి టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 40th ర్యాంక్. సో వీళ్ళకే ర్యాంక్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకొని మేము ఇచ్చే గైడెన్స్ పర్ఫెక్ట్గా, మేము ఇచ్చే ఎగ్జామ్స్ బిఫోర్ డిజిటల్ అండ్ గ్రాండ్ టెస్ట్ రాశారు కాబట్టి మంచి రిజల్ట్స్ సాధించుకుంటూ వస్తున్నారు. సో వీళ్ళు ఇట్లా చూపెట్టడం కాదు, వీళ్ళ మాటలనే మీరు వినాలంటే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుసా? ఎంతమంది తెలుసు? రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరికైనా తెలియకపోతే ఇమీడియట్గా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము ఏం చెప్పినా నోటిఫికేషన్లు ఇమీడియట్గా వస్తాయి. వీళ్ళందరి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి అందులో, వీళ్ళందరి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. అసలు వీడికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అదే, వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అదే. ఈ అమ్మాయి టీజీటీ మ్యాథ్స్ 7th స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, ఆమె టెట్ కూడా స్టేట్ 3rd ర్యాంకర్. ఆమె ఇట్లనే కోచింగ్కి వచ్చినప్పుడు, ఇంత గుంపులనే కోచింగ్ వచ్చినప్పుడు వీళ్ళు జనాలను చూసి, ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, జనాలను చూసి అసలు నేను క్వాలిఫై అవుతున్నా కానా, ఓసీ 90 మార్కులు రావాలి, సో వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తో నేను అసలు కోచింగ్ తీసుకోలేను అని వెళ్ళిపోదాంపా, వీళ్ళంతా జనాలు ఇంతమంది కోచింగ్ తీసుకుంటారు, నాకు భయం అవుతుంది అది అంటే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తో కోచింగ్ తీసుకుంటే ఆ అమ్మాయి ఇప్పుడు టెట్ స్టేట్ 3rd ర్యాంకర్, టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయింది. ఒక 2 రోజులు అడ్మిషన్ దొరకలే ఆమెకు, 2 రోజులు అడ్మిషన్ దొరకలే. ఇంతమంది జనాలు నిలబడి చేరదామా వద్దా అన్న ఉద్దేశంలో 2 రోజులు అడ్మిషన్ దొరకలేదు. ఏదో నా ఫ్రెండ్ ద్వారా, కొలీగ్ ద్వారా ఫోన్ చేపిస్తే, లోపలికి పంపిస్తే, మాట్లాడితే, ఆమెకు మోటివేషన్ చేస్తే ఈ రోజున ఆమె ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంది. స్కూల్ అసిస్టెంట్ ర్యాంక్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు స్కూల్లో చేస్తూ ఉన్నది, గురుకుల జాబ్ స్కూల్లో చేస్తున్నది. సో వీళ్ళంతా కూడా అదే. టీజీటీ బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, ఈమె చరిత్ర చెప్తే ఇక మీకు కన్నీళ్ళు ఆగవు ఇక. సో ఈమె ఇంటర్వ్యూ అందరు చూడాలి కంపల్సరీ, ఎప్పుడు టైం ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఆమె ఏజ్ 35 ఇయర్స్, ఆమె జాబ్ కొట్టే టైంకి ఏజ్ 35 ఇయర్స్. ఆమెకు కూడా మ్యారేజ్ అయింది, ఆమె భర్త హెచ్జిటి టీచర్, ముగ్గురు పిల్లలు 35 ఏజ్. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు టెట్ నాట్ క్వాలిఫైడ్. ఇక్కడికి కోచింగ్కి రాకముందు 2 సార్లు టెట్ నాట్ క్వాలిఫైడ్. ఆమె కోచింగ్కు మనం ఎట్లా చెప్తాం, కోచింగ్కి ఎందుకు లేట్ అయిందిరా అంటే, పక్కనే ఉన్న మలకపేట నుంచి వచ్చిన, అంబర్పేట నుంచి వచ్చిన, వనస్థలపురం నుంచి వచ్చిన, ఎల్బీనగర్ నుంచి వచ్చిన, కొత్తపేట నుంచి వచ్చిన, నాకు టిఫిన్ లేట్ అయింది సార్, లంచ్ లేట్ అయింది సార్, బంధువులు వచ్చారు సార్, స్నేహితులు వచ్చారు సార్, ఇవాళ హెల్త్ బాగాలేదు సార్ అంటారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా కోచింగ్కి? మహబూబ్ నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసింది 6 months. మహబూబ్ నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసింది కోచింగ్కి 6 months. మన కోచింగ్ ఉండేది మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 8కి అయిపోతుంది. అటువంటి టైంలో 6 నెలలు అప్ అండ్ డౌన్ చేసింది. మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి ఎంతసేపు పడుతుందో తెలుసా? 2.5 hours 3 hours పడుతుంది ట్రైన్కి వచ్చేది. మళ్ళీ ట్రైన్ నుంచి మళ్ళీ కోచింగ్ సెంటర్కి రావాలి అక్కడ స్టేషన్ నుంచి. సో మార్నింగ్ 6:30కి రావాలంటే ఆమె ఎన్ని గంటలకు ఇక్కడికి రావాలి?
అంటే ఆమె కావాలని మహబూబ్నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేయలే, పరిస్థితులు అట్లా. చెప్పాను కదా ఇందాక, హెచ్జిటి టీచర్ ఈ నుంచి ఆయన అప్ అండ్ డౌన్ చేయలేడు కదా. సరే ఆయనన్నా అప్ అండ్ డౌన్ చేసడం, పిల్లలు స్కూలు, ముగ్గురు పిల్లలు, ముగ్గురు స్కూలు, ఆ ఏరియాలను అక్కడనే ఉన్నారు, సెట్ అయ్యారు. కాబట్టి నేనొక్కదాన్ని కష్టపడితే అయిపోద్ది, ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో ఆమె 6 నెలలు అప్ అండ్ డౌన్ చేసి ఆమె టెట్లో 119 మార్కులు సాధించింది. అండ్ గురుకుల టీజీటీ బయోసైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అండ్ జేఎల్ బాట్నీ స్టేట్ సెకండ్ ర్యాంకర్, జేఎల్ బాట్నీ స్టేట్ సెకండ్ ర్యాంకర్. ఇన్ని ర్యాంకులు వచ్చినాయి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఆల్సో స్టేట్ ర్యాంకర్, స్టేట్ 11th ర్యాంకర్. సో ఇన్ని ర్యాంకర్లు ఆమెకి ఎందుకు వచ్చినాయి అంటే ఆమె మాటలనే ఒకసారి నేను చెప్పేది కాదు, యూట్యూబ్ ఛానల్లో ఒకసారి ఇంటర్వ్యూ వినండి. ఆమె నేనే 1 గంట సేపు ఇంటర్వ్యూ చేశా. అసలు నువ్వు రామయ్య సంస్థకి ఎప్పుడు వచ్చినావు, ఎలా, అసలు నువ్వు ఫీలింగ్ వేసి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒకసారి వీళ్ళ ముగ్గురు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, ఆయన బిఈడి వరకు కూడా తెలుగు మీడియం స్టూడెంట్, కరీంనగర్ డిస్టిక్ అతను శ్రీధర్. టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. టీజీటీ సోషల్ అంటే ఏ మీడియంలో వస్తుంది పేపర్? ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టడం అంటే నాట్ ఏ ఈజీ. సో ఫస్ట్ టీఎస్పీఎస్సి గురుకుల నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంకి ఎలిజిబుల్ అన్నారు ఫస్ట్. సో అప్పుడు కూడా మళ్ళీ మోడల్ స్కూల్ టీచర్స్ కోర్టు తీర్పు చూసి మళ్ళీ గురుకుల టీచర్స్ కూడా ఇచ్చారు. బట్ కోచింగ్కి వచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు 80%, ఇప్పుడంటే ఆల్మోస్ట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈక్వల్ అయిపోతుంది ఇప్పుడు బ్యాచ్ కోచింగ్లో కూడా. ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్ మీడియం అవుతుంది ఇక, ఎందుకంటే స్కూళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయిపోతున్నాయి. కాబట్టి గురుకుల స్కూల్ ఎట్లాగో ఇంగ్లీష్ మీడియం స్కూల్లే, మోడల్ స్కూల్ టీచర్స్ ఎట్లాగో ఇంగ్లీష్ మీడియం స్కూల్లే. ఇప్పుడు మన మండల స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్ అన్నీ కూడా ఇప్పుడు 8th వరకు నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబోతున్నాయి. ఈవెన్ డిఎస్సి కూడా ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ ఒకటి వేరే ఉంటుంది, తెలుగు మీడియం నోటిఫికేషన్ వేరే, తెలుగు మీడియం పోస్టులు వేరే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం పోస్టులు వేరే ఉంటాయి. 2 రాసుకోవచ్చు మీరు, తెలుగు మీడియం రాసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో వస్తుంది పేపర్, ఎట్లయితే గురుకులో వస్తుందో తెలుగు మీడియం పోస్టుకు తెలుగులో వస్తుంది. తెలుగు మీడియం చదివి కూడా ఇక్కడికి వచ్చిన 70-80% అప్పుడు 2015-16లో చాలా భయపడ్డారు. ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలి. అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఆ టైంలో చాలా సంతోషపడ్డారు. ఏముంది ఈజీగా వస్తుంది, అన్ని పోస్టులు ఉన్నాయి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మేము కొట్టలేమా అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే కోచింగ్కు రాకుండా కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ని రామయ్య సంస్థలకు జాబ్ వస్తుంది అన్నట్టు తోలిరు, అంత ఈజీగా తోలిరు అన్నట్టు. తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లాగూ రాదులే అనుకొని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేశారంటే కోచింగ్ తోలిరు, వాళ్ళకి ఎట్లాగూ వస్తుందని డిసైడ్ అయ్యి. తెలుగు మీడియం స్టూడెంట్స్ దాదాపు 80-90% ఇక్కడ సార్లతో కూడా బైలాంగ్వేజ్లో చెప్పుకుంటూ, నోట్స్ ఇంగ్లీష్లో ఇచ్చుకుంటూ, ప్రాక్టీస్ చేయించుకుంటూ, వాళ్ళకు ఒక మోటివేషన్ చేసుకుంటూ, అప్పుడు ప్రిలిమ్స్ వేరే, మెయిన్స్ వేరే ఉంది. ఫస్ట్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు గురుకుల ప్రిలిమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మెయిన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రిలిమ్స్ కంటే ముందే కోచింగ్ ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేసి ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ర్యాంకర్లుగా సాధించడం. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి స్టేట్లో. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులకి 3 పోస్టులు రామయ్య సంస్థ స్టూడెంట్స్ జాబ్ సాధించారు. 3 పోస్టులు, 2 జోన్లకు 3 పోస్టులు, 3 పోస్టులు రామయ్య సంస్థ స్టూడెంట్సే. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సంస్థ స్టూడెంట్సే. కొన్నిట్లో 90% సాధించినాం, కొన్నిట్లో 80% సాధించాం, కొన్నిట్లో 70% సాధించినాం. ఓవరాల్గా ఇప్పుడు ఏ గురుకుల స్కూల్కి వెళ్ళినా కూడా ఒక 10 మంది టీచర్లు ఉంటే 6 to 7 మెంబర్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు రామయ్య సంస్థ స్టూడెంట్స్. 6 to 7 స్టూడెంట్స్ రామయ్య సంస్థ స్టూడెంట్సే. అక్కడ ఏ స్కూల్ గురుకుల అన్ని కొత్త స్కూల్సే కదా, తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాకముందు మనకి ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి, ఒక 20 మాత్రమే ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు. ఇప్పుడు 950 పైన చిల్లర సోషల్ వెల్ఫేర్లో కానీ, మైనార్టీలో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ, గిరిజనులో కానీ దాదాపు 950 గురుకుల స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్. అన్ని కొత్త స్కూల్సే, తెలంగాణ వచ్చినాక కదా, రిక్రూట్మెంట్ కూడా తెలంగాణ వచ్చినాకనే కదా. బట్ గురుకుల కోచింగ్ ఇచ్చిన సంస్థ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. సో అట్లా తెలుగు మీడియం స్టూడెంట్స్ను కూడా ర్యాంకర్లుగా తీర్చిదిద్దినాం.
మీకు అందరూ తెలిసిందే సోషల్ అంటే ఎంత టఫ్, అంటే తెలుగు మీడియం చదివి సోషల్ స్టేట్ ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సో ఆయన ఇంటర్వ్యూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీరు చెప్పేది ఏంటంటే, సో ముందు నుంచి కోచింగ్ నోటిఫికేషన్ వచ్చేసరికనే కంప్లీట్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉండు. బట్ ఇప్పుడు కూడా మనకు సఫిషియంట్ టైం ఉంది. టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 75 డేస్ ఉంది. సో మొత్తం మే ఎండింగ్ కల్లా ఏ బ్యాచ్కైనా సిలబస్ కంప్లీట్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో కాబట్టి ఇక నుంచైనా స్టార్ట్ చేయండి, ఇక టైం లేదు. అన్ని విషయాలు కూడా మీ అందరికి తెలిసినవి, ఏ క్వాలిఫికేషన్ ఏందని కూడా మీకు ఒకసారి చెప్తాను. సో తెలంగాణ వచ్చినాక టెట్ దాదాపు 15-16 వేల మంది కోచింగ్ ఇస్తే అందరూ కూడా మంచి రిజల్ట్స్ సాధించారు. పేపర్ 1, పేపర్ 2, మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు. దాని తర్వాత తెలంగాణ టెట్, ఫస్ట్ టెట్ తర్వాత ఇప్పట్లో డిఎస్సి ఉండదు. గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టే KG to PG ఉచిత విద్య. కాబట్టి గురుకుల టీచర్స్ శాంక్షన్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గురుకుల నోటిఫికేషన్స్ వస్తుందన్న ఉద్దేశంతో 2016 తర్వాత టెట్ తర్వాత గురుకుల కోచింగ్ ఇచ్చాం. నోటిఫికేషన్ వస్తే టైం ఉండదని నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ 5-6 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ప్రతిసారి డెమోలో చెప్తా, యూట్యూబ్లో చెప్తా, నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు. ఎప్పుడు ఇచ్చా ఇంకా కొంచెం నయం. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ 75 డేస్ ఇచ్చిండు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా, మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఉంటుంది ఎగ్జామ్. మే ఎండింగ్లో మనకు మే థర్డ్ వీక్లో నోటిఫికేషన్ వస్తుందని నేను మే ఫస్ట్నే చెప్పిన. ఎవరైనా అటెండ్ అయినా యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ చేసినాం, చూడండి ఏమేమి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా చెప్పా. సో ముందు నుంచి ఉన్నట్టయితే ఇంకా బెటర్ ఉండు. సో అప్పుడు గురుకుల కోచింగ్ ఇచ్చినప్పుడు ఇంకా ఇప్పుడన్నా 75 డేస్ ఇచ్చిండు. అప్పుడు గురుకుల నోటిఫికేషన్ వచ్చిన 1 మంత్కే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిండు. ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు. నోటిఫికేషన్ వచ్చినాక నోటిఫికేషన్ లేసేది మన కోసం కాదు, వాళ్ళ రాజకీయాల కోసం. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు, మన కోసం నోటిఫికేషన్ లేరు. ఒక ప్రిపరేషన్ టైం ఉండాలి, ఈ టైంలో వేయాలి. క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తే ఎప్పుడు ఏది ప్రిపేర్ కావాలనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. బట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చినాక మన ఎగ్జామ్స్ రాసుకుంటూ మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే 100% స్టేట్ ర్యాంకర్గా సాధించవచ్చు. సో అప్పుడు మార్నింగ్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తుంది కాబట్టి గురుకుల టీచర్సు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది కంపల్సరీ. ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, మెయిన్స్లో కంటెంట్ మెథడ్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో ప్రిలిమ్స్ ఒక హాఫ్ డే, మెయిన్స్ ఒక హాఫ్ డే చెప్పుకుంటూ వచ్చాం. ప్రిలిమ్స్ కంటే ముందే ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ కంప్లీట్ చేసినాం. ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేసినాం కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరో తెలుసా? ప్రిలిమ్స్ అంటే 1:15, ఒక పోస్ట్కి 15 మందిని ఎంపిక చేస్తారు. మెయిన్స్కి ఒక్క పోస్ట్కి 15 మందిని ఎంపిక చేస్తారు మెయిన్స్కి గురుకులలో. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ 1 మంత్కి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారు. అసలు ఎవరు క్వాలిఫై అయ్యారు? రిజల్ట్స్ ఇవ్వలే, ఇంకా ఎగ్జామ్ డేట్ డిసైడ్ అయిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్ డేట్ డిసైడ్ అయిపోయింది, రిజల్ట్స్ ఇవ్వలే. ఎవరు క్వాలిఫై అవుతారో తెలియదు. ఒక పోస్ట్కి 15 మంది. కనీసం మన టెట్లో అంటే 150 మార్కులకు 90 మార్కులు ఓసీ వాళ్ళకు రావాలి, బీసీ వాళ్ళకు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి అనేది తెలుస్తుంది. మనకు క్వాలిఫై అవుతామా లేదా అని తెలుస్తుంది. బట్ ఒక పోస్ట్కి 15 మందిని ఎంపిక చేసేది ఎట్లా తెలుస్తుంది? నువ్వెటు రాసినో తెలియదు, ఆయన రాసినా రాసినో తెలియదు. మనం మెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి? అట్లా వస్తుందని ముందే ఊహించి ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ ముందు కంప్లీట్ చేసినాం కాబట్టి ప్రిలిమ్స్ సక్సెస్ఫుల్గా అందరు క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసిర్రు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్తో పాటు ఇప్పుడు నువ్వు గురుకులలో ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు రామయ్య ఒక స్కూల్లో అయితే మొన్న వచ్చి ఒక అమ్మాయి చెప్తుంది, 14 మంది స్టూడెంట్స్ అంటే 14 మంది టీచర్లు ఆ స్కూల్లో ఉంటే, టీచర్స్ డే రోజు ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది, 14 మంది ఆ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తుంటే గురుకుల్లో, ఈమె కాంట్రాక్ట్ జాబ్ ఆ టైంలో చేస్తుంది కాంట్రాక్ట్ టీచర్గా. ఆమె 14 మందిలో 13 మంది రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు సార్.
వాళ్ళందరూ కూడా రామయ్య సంస్థకు వెళ్ళు నీకు కంపల్సరీ జాబ్ వస్తుందని వెళ్తే పంపిస్తే ఆమె వచ్చి కోచింగ్ తీసుకుంటూ టీచర్స్ డే రోజు ఆమె ఒకసారి చెప్పింది అన్నట్టు. సో అట్లా కొన్ని స్కూళ్ళల్లో 14, 13 మంది ఉండొచ్చు, 10 మందికి 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 14, 10 మంది అయినా ఉండొచ్చు. ఓవరాల్గా తీసుకుంటే 60 to 70% గురుకుల ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు రామయ్య సంస్థ స్టూడెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. అది టీజీటీ మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, పీఈటీ కానీ, సో ఏదైనా ఫిజికల్ డైరెక్టర్ అంటే 3 పోస్టులు ఉన్నాయి. సో ఏదైనా కూడా నాన్ టీచింగ్ కూడా లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ అవి కూడా కోచింగ్ ఇచ్చాం. జనరల్ స్టడీస్ సంబంధించి, కంటెంట్కి సంబంధించి. సో అట్లా ఒక 10 మంది అయితే 6 రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా కోచింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం కాబట్టి మంచి రిజల్ట్స్ సాధించాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ముందు కోచింగ్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనకు సఫిషియెంట్ టైం ఉంది. ఈ 75 డేస్ మీరు ఓన్లీ దీని మీద దృష్టి పెడితేనే మీరు ఏదైతే అంటే టెట్ పరంగా చూసుకుంటే 75 డేస్, రేపు ఉగాదికి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. సో దాని పరంగా తీసుకుంటే దాని టైం ఎట్లా ఇప్పటి నుంచి మీరు వేరే పనులు పెట్టుకోకుండా సో మల్టీపర్పస్గా ప్రిపేర్ కావాలన్నా మీకు 24 అవర్స్ కూడా మన దగ్గర కోచింగ్ ఉంది. 24 అవర్స్ మీన్స్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా. 24 అవర్స్ అంటే ఆన్లైన్ కోచింగ్కి ఆఫ్లైన్ కోచింగ్ తేడా ఏంది? ఆఫ్లైన్ కోచింగ్ అంటే మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఇక్కడ సార్ లైవ్లో ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రన్నింగ్ నోట్స్ ఇస్తుంటే ఏమైనా డౌట్స్ వస్తుంటే మేము అడిగితే చెప్తుంటారు. డైలీ ఎగ్జామ్ ఇక్కడ రాస్తుంటారు. బట్ ఒక 10 అవర్స్ కోచింగ్ ఉంటుంటుంది మోస్ట్లీ మ్యాక్సిమం డైలీ. అదే ఆన్లైన్ కోచింగ్ అంటే 24 అవర్స్ ఎనీ టైం. మార్నింగ్ 3 o'clock చదువుకోవచ్చు. ఆన్లైన్ కోచింగ్ అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఏమైనా లైవ్, జూమ్ లైవ్ ఏమో అనుకుంటున్నారు చాలామంది. జూమ్ లైవ్ టైప్ కాదు, ఇక్కడ చెప్తుంటే అక్కడ ఏంటం కాదు. ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని ప్రతి కోర్సు కూడా అందులో అప్లోడ్ చేశాం. ఆల్రెడీ అప్లోడ్ చేశాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 1 year వ్యాలిడిటీతోని మీకు అందులో 1 year వ్యాలిడిటీతోని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, ఇక్కడ ఒక్కసారి చెప్తారు ఆఫ్లైన్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఆన్లైన్ కోచింగ్ కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగదు. చాలామంది స్టూడెంట్స్ 2 తీసుకుంటున్నారు. ఎందుకంటే మేము ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు ఏదైతే చెప్తున్నామో దాంట్లోనే ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి 2 తీసుకుంటున్నారు. సో ఆన్లైన్ కోచింగ్ వద్దనుకుంటే ఒక 1000 రూపీస్ తగ్గిస్తున్నాం, ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అది వేరే, అవన్నీ విషయాల తర్వాత చెప్తాను. సో ఇట్లా మల్టీపర్పస్గా టైం లేనప్పుడు సో ఇంకా ఎక్కువ ప్రిపేర్ కావాలనుకుంటే 2 విధాలకు కూడా మీరు కోచింగ్ తీసుకొని బెనిఫిట్ కొనసాగించవచ్చు. సో అట్లనే అంటే నోటిఫికేషన్ తక్కువ టైం ఇస్తుంది కాబట్టి ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ వచ్చినప్పుడు 30 రోజులు ప్రిలిమ్స్కి, తర్వాత 30 రోజులు మెయిన్స్కి ఇచ్చాడు. ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడో రిలీజ్ చేశాడు తెలుసా? 20 రోజుల తర్వాత. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక 20 రోజుల తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసిండు. మరి మెయిన్స్ ఎవరు రాయాలి? ఆ 10 రోజుల గ్యాప్లో ఉన్న వాళ్ళు రాయాలి, అప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు రాయాలి. ఆ 10 రోజులు టైం సరిపోతుందా? మన సస్పెన్స్ ఉంటుంది కదా, అసలు క్వాలిఫై అవుతామా కావా ప్రిలిమ్స్, మనం మెయిన్స్కి పోతామా లేదా, ప్రిపరేషన్ కూడా బంద్ ఉంటుంది. అందుకనే ముందు కరెక్ట్గా ప్రిపేర్ అయితే క్వాలిఫై అయితే నమ్మకం ఉంటే మెయిన్స్ కూడా కాన్సన్ట్రేషన్ చేసి కొట్టవచ్చు. బట్ అప్పుడంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కానీ ఇప్పుడు గురుకులకు 3 పేపర్లు ఇచ్చి ఒకటే ఎగ్జామ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాడు. అవన్నీ విషయాలు కూడా మీకు చెప్తాను ఇప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే సో కాన్సన్ట్రేషన్ చేయండి, ఇక టైం లేదు. 100% రామయ్య సంస్థ మీకు తోడ్పాటు అందిస్తుంది. గురుకుల కానీ, డిఎస్సి కానీ, టెట్కు సంబంధించి కానీ 2 గురుకుల నోటిఫికేషన్లు వచ్చినాయి తెలంగాణ వచ్చినాక. రెండిట్లో కూడా అన్ని సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్, టాప్ 10లో ఒక 5 to 6 ర్యాంక్స్. 2018 డిఎస్సి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ దాదాపు ఒక 25,000 మందికి కోచింగ్ ఇచ్చాం. 25,000 మందికి కోచింగ్ ఇచ్చాం. ఎప్పటి నుంచి అది? 2012 డిఎస్సి నుంచి 6 సంవత్సరాల నుంచి. అంటే కొంతమంది టెట్ తీసుకున్నారు, కొంతమంది టెట్ కమ్ డిఎస్సి తీసుకున్నారు, ఓన్లీ డిఎస్సి తీసుకున్న వాళ్ళు 25,000 మందికి కోచింగ్ ఇచ్చాం 2018 డిఎస్సి. దాదాపు హెచ్జిటి టాప్ 100లో 85 మెంబర్స్ రామయ్య సంస్థ స్టూడెంట్స్. ఇప్పుడు ఎట్లయితే గురుకుల్లో ఏ స్కూల్కి వెళ్ళినా 10 మందిలో 6-7 ఎట్లుంటారో హెచ్జిటి టాప్ 100లో 85 మెంబర్స్. అండ్ దాంతోపాటు హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మహేష్. సో దాంతోపాటు టాప్ 10లో ఒక 5 to 6 ర్యాంక్స్. సో 85 మెంబర్స్ రామయ్య సంస్థ స్టూడెంట్స్.
వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్కి పోయినప్పుడు మెసేజ్ పెట్టేది, ఏమని పెట్టేది అంటే కౌన్సిలింగ్ పోయినప్పుడు అందరూ ఒక హాల్లో కూర్చుంటారు కదా, సో కూర్చున్నప్పుడు ఇది రామయ్య క్లాస్ రూమా కౌన్సిలింగ్ సెంటరా అని నాకు వాట్సాప్ మెసేజ్లు పెట్టేది. అంటే రామయ్య క్లాస్ రూమా కౌన్సిలింగ్ సెంటర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? రామయ్య స్టూడెంట్స్. కాబట్టి సో రామయ్య క్లాస్ రూమా ఇది కౌన్సిలింగ్, నువ్వు ముక్కు ముఖం తెలవకున్న పక్కనోన్ని రామయ్యలో నీదే బ్యాచ్ నీదే బ్యాచ్ నీదే బ్యాచ్ అనొచ్చు మీరు కూడా కౌన్సిలింగ్ సెంటర్కి పోతే. సో అట్లాంటి కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. సో దీని అంతటికి కారణం ఏంటంటే నెంబర్ 1 లెక్చరర్స్. మూడే 3 ఫార్ములాలు మా దగ్గర. నెంబర్ 1 లెక్చరర్స్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా నెంబర్ 1 లెక్చరర్స్. టెట్లో తీసుకుంటే సైకాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీ, తెలుగు నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, మ్యాథ్స్ కంటెంట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, మెథడ్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీస్. డిఎస్సి పరంగా తీసుకున్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, కంటెంట్ మెథడ్స్ నెంబర్ 1. గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ పరంగా తీసుకున్న జనరల్ స్టడీస్ నెంబర్ 1 ఫ్యాకల్టీస్, పెడగాజీ పేపర్ ఉంటుంది, పెడగాజీ అంటే మెథడాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీస్, కంటెంట్ నెంబర్ 1. కొన్ని ఇన్స్టిట్యూట్ ఎట్లా చెప్తారంటే సోషల్ అంటే ఆయనే మొత్తం చెప్తాడు. కొన్ని ఇన్స్టిట్యూట్లో ఆయనే హిస్టరీ చెప్తాడు, ఆయనే జాగ్రఫీ చెప్తాడు, ఆయనే సివిక్ చెప్తాడు, ఆయనే ఎకనామిక్ చెప్తాడు, ఆయనే మెథడ్ కూడా చెప్తాడు. ఎందుకంటే ఒక 10-15 మంది వస్తారు కాబట్టి. వేరే వాళ్ళని పెడితే కష్టం ఎట్లయినా డిస్టిక్లలో. బట్ ఇక్కడ హిస్టరీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, జాగ్రఫీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, ఎకనామిక్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, పాలిటీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, సోషల్ మెథడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు. టెట్ పరంగా తీసుకుంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఎట్లయితే నెంబర్ 1 ఫ్యాకల్టీస్ ఉంటారో, కంటెంట్ మెథడ్స్ పరంగా తీసుకున్నా కూడా బయోసైన్స్ అంటే బాటనీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, జువాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, బయోసైన్స్ మెథడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, కెమిస్ట్రీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, ఫిజికల్ సైన్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, మెథడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు. అట్లా మ్యాథ్స్ పరంగా తీసుకున్న 10th స్టాండర్డ్ లోపు ఉన్న టాపిక్స్ వేరే సార్ చెప్తారు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉన్న వేరే సార్. అంటే 10th లోపు ఉన్నాయంటే ఆర్థమెటిక్. టాపిక్ ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు, మళ్ళీ టాపిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆర్థమెటిక్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, నెంబర్ సిస్టమ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, జామెట్రీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, మెన్సురేషన్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటారు, స్టాటిస్టిక్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, ఆల్జిబ్రా నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంటాడు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అయిన ట్రిగ్నామెట్రీ, ప్రాబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ ఇవన్నీ నెంబర్ 1. అట్లా సపరేట్ టాపిక్ వైజ్ ఎక్స్పర్ట్స్ని చెప్పిస్తున్నాం కాబట్టి మంచి రిజల్ట్స్ సాధించుకుంటూ, ఈవెన్ మెథడాలజీ పరంగా తీసుకున్న మెథడ్స్ కూడా మ్యాథ్స్ మెథడ్ వేరే చెప్తారు, సైన్స్ సోషల్ మెథడ్ వేరే చెప్తారు. వేరు ఫ్యాకల్టీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఇక్కడ చెప్తున్నారంటేనే నెంబర్ 1 ఫ్యాకల్టీ వాళ్ళైతేనే తీసుకుంటాం. సో ఇందులో చెప్పడానికి చాలా వేల మంది ప్రయత్నిస్తారు లెక్చరర్స్. బట్ ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టే ముందే ఆల్రెడీ 1,50,000 మంది స్టూడెంట్స్కి చెప్పి ఉన్న లెక్చరర్స్ని గ్యాదర్ చేసి తీసుకొచ్చాం కాబట్టి ఈ రోజున రిజల్ట్స్ వస్తున్నాయి. నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పిన దాన్ని రెగ్యులర్గా ఎగ్జామినేషన్ పెట్టడం, అండ్ మీరు ఐడి కార్డ్ రాగానే మళ్ళీ ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవ్వడం. ఇవే 3 ఫార్ములాస్. నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పడం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ పెట్టడం, ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా మీకు చదువుకోవడానికి ఇవ్వడం, మళ్ళీ ఫైనల్గా ఎగ్జామ్ కంటే ముందు డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం. ఇప్పటివరకు చేసిన ప్రతి టెట్ ముందు కూడా డివిజన్ అండ్ ఫుల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ పెట్టాం, గురుకుల ముందు అదే పెట్టాం, డిఎస్సి ముందు పెట్టాం, ప్రతి 2 డిఎస్సీల ముందు కూడా అదే పెట్టాం, 20-30 గ్రాండ్ టెస్ట్ పెట్టాం. ఇప్పుడు కూడా టెట్కి చెప్తున్నాను, మే ఎండింగ్ కల్లా సిలబస్ క్లోజ్ చేసుకోవాలి. June 1 నుంచి June 10 వరకు డివిజన్ అండ్ గ్రాండ్ టెస్టులు మాత్రమే ఉంటాయి, కోచింగ్ ఉండదు. ఇక ఓన్లీ 10 రోజులు గ్రాండ్ టెస్ట్లే ఉంటాయి. ఇక డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ మీన్స్ 5 డివిజన్ టెస్ట్ పెడతాం. 5 డివిజన్ టెస్ట్ మీన్స్ 5 టెస్టులు రాస్తే సిలబస్ మొత్తం ఒక్కసారి కంప్లీట్ చేసినట్టు మీరు. అంటే టాపిక్ వైజ్ ఆ రోజు ఏం ఎగ్జామ్ అంటే టాపిక్ అంటే మొత్తం టెట్ పేపర్ 1 ఉందనుకోండి, సైకాలజీ ఫస్ట్ చాప్టర్, తెలుగు ఛందస్, ఇంగ్లీష్ టెన్సెస్, మ్యాథ్స్ అర్థమెటిక్, సో సైన్స్ నీరు వాతావరణం గాలి కాలుష్యం. సో ఇట్లా మీకు టాపిక్ వైజ్గా ముందే షెడ్యూల్ ఇస్తాం, ప్రతి బ్యాచ్కి కూడా ముందే షెడ్యూల్ ఇస్తాం. 10 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి టెట్కు. అట్లా డిఎస్సికి పెట్టినాం, గురుకులకు పెట్టినాం, అన్నిటికి కూడా పెట్టినాం. సో ఇట్లా చేసుకుంటూ వచ్చాం కాబట్టి మంచి రిజల్ట్స్ సాధించుకోండి. వీళ్ళందరూ కూడా
చేసిన పని ఇదే. రెగ్యులర్ క్లాస్కి రావటం, డైలీ ఎగ్జామ్ రాయటం, ఫైనల్గా డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఆడటం. మరి వీళ్ళందరూ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారు కదా, ఇక్కడ రాకముందే మన డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వీళ్ళంతా. మన దగ్గర రామయ్య సంస్థలో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళే స్టేట్ ఫస్ట్. మన దగ్గర ఎవరైతే టాప్ 10లో ఉంటారో వాళ్ళే స్టేట్లో టాప్ 10. మన దగ్గర ఇక్కడ ఎవరైతే టాప్ 100లో ఉంటారో వాళ్ళే స్టేట్లో టాప్ 100%. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ రాకముందు రామయ్య సంస్థలో ఫస్ట్ ర్యాంక్ తీసుకొని అవార్డు తీసుకున్న వాళ్ళంతా. ఎస్జిటి మహేష్ కానీ, గురుకుల స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కానీ, మేము పెట్టిన డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకే, స్టేట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకే. సో ఇదే ఫార్ములా అన్ని కోర్సులకు కూడా, అది టెట్ అయినా, డిఎస్ అయినా, గురుకుల టీచర్స్ అయినా, మోడల్ స్కూల్ టీచర్స్ అయినా అదే. సో ఇట్లా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ద్వారా డిఎస్సి గురుకుల టీచర్ జాబ్కి సంబంధించి ఇంత విజయవంతంగా నడపబడుతుంది. సేమ్ ఇదే విధంగా తెలంగాణ వచ్చినాక రామయ్య పోలీస్ అకాడమీ, మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటివరకు వచ్చే నోటిఫికేషన్లో మంచి రిజల్ట్స్ సాధించినాం. ఇప్పుడు దాదాపు ఒక 2000 మంది కోచింగ్ ఇస్తున్నాం రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్స్కి. ఎస్ఐ కానిస్టేబుల్స్లో చూసుకుంటే ఈసారి వచ్చిన స్టూడెంట్స్ 95% అబోవ్. ఇప్పుడు ఎట్లయితే టీచర్ జాబ్లో స్కూల్కి వెళ్తే 10 మందిలో 6-7 రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నారో, ఫ్యూచర్లో నేను చెప్తున్నాను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా రామయ్య అంటే ఆఫ్టర్ 5-10 ఇయర్స్ తర్వాత రామయ్య పోలీస్ అకాడమీ ద్వారానే న్యూ రిక్రూట్మెంట్ వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా ఉండాలనే లక్ష్యంతో మార్నింగ్ 5:30 to 7 గ్రౌండ్, 9 to ఈవినింగ్ 6 వరకు క్లాసెస్, 6 to 7 ఎగ్జాము, 7 to 8 ఎక్స్ప్లెనేషన్. ఇట్లా ఈ ప్రోగ్రామ్ ద్వారా నడిపిస్తున్నాం. 100% ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా, ఇందాక చెప్పాను కదా కొన్ని ఇన్స్టిట్యూట్లో ఒక్కళ్ళే మ్యాథ్స్ చెప్తారు, ఇక్కడ అట్లా కాదు. కీలకమైన అర్థమెటిక్ 2-3 ఫ్యాకల్టీ ఉంటారు, రీజనింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అండ్ ప్యూర్ మ్యాథ్స్ దాదాపు ఒక 5-6 మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆ మ్యాథ్స్కి సంబంధించి కీలకమైన మ్యాథ్స్ సంబంధించి చెప్తూ ఉంటారు. కీలకమైన జనరల్ స్టడీస్ కూడా Group 2 ఫ్యాకల్టీతో జనరల్ స్టడీస్ చెప్పిస్తున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా ఎవరు వచ్చినా కూడా ఈసారి 100% మీకు పోలీస్ చొక్కా తొడిగే పంపిస్తాం, నో డౌట్ అందులో. సో అదే ఫార్ములా ఏ కాంపిటేటివ్ విద్యార్థికి కావాల్సింది ఏముంది చెప్పండి? ఏ కోచింగ్ అయినా ఒకటే ఫార్ములా. నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పియడం, రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టడం, ప్రింటెడ్ మెటీరియల్ చదువుకోవడానికి ఇవ్వడం. ఇంతకన్నా ఎక్కువ కాంపిటేటివ్ విద్యార్థికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి? ఇదే ఫార్ములా అన్ని కోర్సెస్కి, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, గురుకుల టీచర్స్ కానీ, ఏదైనా కూడా. సో అట్లా ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్తో కూడా Group 1 ప్రిలిమ్స్ ఇస్తున్నాం, Group 2 ఇస్తున్నాం, Group 3 ఇస్తున్నాం, Group 4 ఇస్తున్నాం. చాలామంది గ్రూప్స్ కోచింగ్ అంటే మన తెలంగాణలో గుడ్డిగా అశోక్ నగర్ వెళ్తుంటారు. అది అశోక్ నగర్ కాదు, ఆంధ్రానగర్. ఇప్పుడు అది అశోక్ నగర్ కాదు, ఆంధ్రానగర్. ఆంధ్ర డైరెక్టర్ల ఆధ్వర్యంలో, ఆంధ్ర లెక్చరర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టిట్యూట్స్. అసలు గ్రూప్స్కి దాదాపు 60 to 70% తెలంగాణ ఓరియంటెడ్ సిలబస్సే ఉంటుంది. మీ అందరికి తెలిసిందే, Group 2 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2 ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ సోషాలజీ ఉంటుంది, అండ్ పేపర్ 3 ఎకానమీ ఉంటుంది, అండ్ పేపర్ 4 కీలకమైన సబ్జెక్టు పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్. పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఆ పేపర్ కూడా ఆంధ్ర లెక్చర్లే చెప్తుంటారు. ఆ ఉద్యమ చరిత్ర, ఉద్యమ ఫీలింగ్, ఆ మూమెంట్ అనేది ఆంధ్ర లెక్చర్ చెప్తే ఆ ఫీలింగ్ చెప్తారా? చెప్పగలరా? బట్ అక్కడ చెప్తారు తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్ కూడా తెలంగాణ ఆంధ్ర లెక్చరర్లు చెప్తుంటారు. అలా ఏముంటుంది? ఆంధ్రోలు మనం మోసం చేసిరు, ఆంధ్రోలు జడగొట్టిరు, ఆయన చెప్పగలడా? అట్లా చెప్పలేదు అసలు. మేము మోసం చేసినా చెప్తాడా? బట్ అక్కడ చెప్తుంటే వింటున్నారు మనోళ్ళు. ఈవెన్ ఈ ఎకానమీలో కూడా 50% తెలంగాణ ఓరియంటెడ్ ఉంటుంది, పాలిటీలో కూడా ఉంటుంది, జనరల్ స్టడీ జాగ్రఫీలో ఉంటుంది. 60 to 70% తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్. సో ఈ ఓరియంటెడ్లో తెలంగాణ లెక్చర్స్ని పెట్టి ఇప్పుడు మనం Group 1 ప్రిలిమ్స్ కానీ, Group 2 కానీ, Group 3 కానీ, Group 4 అన్ని పోస్టులు ఎప్పుడు రాలే గుర్తుపెట్టుకోండి. ప్రతి డిగ్రీ విద్యార్థి
గ్రూప్ 4 రాసుకోవచ్చు. బట్ మీరందరంటే బీఈడి డేట్ చేశారు కాబట్టి మీకు ఒక లక్. ఈవెన్ గురుకుల జేఎల్ కూడా బీఈడి అడుగుతున్నాడు, జేఎల్ కూడా బీఈడి అడుగుతాడు. ఇదివరకు లేదు, గురుకుల లేకముందు ఓన్లీ పీజీ చేస్తే జేఎల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు బీఈడి వాళ్ళకు కూడా పీజీ ప్లస్ బీఈడి చేస్తే జేఎల్ రాసుకోవచ్చు, జేఎల్ పోస్టులు కూడా రాబోతున్నాయి. సో మీ లక్ ఏంటంటే బీఈడికి వాళ్ళకు చాలా రకాల, ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళకి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏంటంటే బీఈడి వాళ్ళకి హెచ్ఈడి ఛాన్స్ ఇచ్చారు, అదొక లక్ మీకు. ఇంకా సో డిఈడి వాళ్ళకు కూడా అసలు డిగ్రీ ప్లస్ డిఈడి వాళ్ళకు కూడా పేపర్ 2 ఇవ్వాల్సింది, ఎందుకంటే సీటెట్లో పేపర్ 2 ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళకు కూడా అది ఇవ్వాల్సింది. సో అది ఇవ్వలేకపోయారు. దాని మీద కూడా మన అంటే కొంతమంది డిఈడి విద్యార్థులు కొట్లాడుతున్నారు. సరే ఆ తర్వాత విషయం. సో ఏది ఏమైనా కూడా సివిల్స్ కోచింగ్ సెంటర్ ద్వారా అత్యద్భుతంగా నడుస్తుంది క్లాసెస్. దీనికి ఒక సపరేట్ వింగ్స్ ఇప్పుడు టీచర్ జాబ్కి ఎట్లయితే నేను మెయింటైన్ చేస్తున్నానో ఎన్ని వేల మందినైనా, సో అన్నీ చూసుకోవడం సాధ్యం కాదు కాబట్టి దానికి ఒక అకాడమీ డైరెక్టర్ ఫిజిక్స్ రమేష్ సార్ని ఇక్కడ డైరెక్టర్గా నియమించి ఫ్యాకల్టీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ నా ఆధ్వర్యంలోనే సివిల్స్ కోచింగ్ సెంటర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా వేల మందికి కోచింగ్ ఇస్తున్నాం. సో అత్యద్భుతంగా నడుస్తుంది. ఈసారి ఏదైనా గ్రూప్స్ అయినా ఎస్ఐ కానిస్టేబుల్స్ అయినా ఎట్లయితే టీచర్ జాబ్కి 100% సాధిస్తున్నామో, క్లీన్ స్వీప్ చేసినామో అవి కూడా సాధించబోతున్నాం. ఒకటే లక్ష్యం, ప్రతి నిరుద్యోగి కూడా రామయ్య సంస్థ నుంచి వెళ్ళాలి, జాబుగా వెళ్ళాలి. ఈ 80,000 పోస్టుల్లో మ్యాక్సిమం పోస్టులు మేము కోచింగ్ ఇస్తున్నాం. ఏదైనా టెక్నికల్ నర్సులు ఉంటాయి కదా, నర్సులు మేము చేయలేము, అది మ్యూజిక్ ఆర్ట్ ఇవన్నీ కొన్ని లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి చేయలేం. బట్ జనరల్ స్టడీస్ ఇస్తాం. ఏ జనరల్ స్టడీస్ అయినా ఒకటే జనరల్ స్టడీస్. ఏముంటుంది జనరల్ స్టడీస్లో? ఈవెన్ గురుకుల జనరల్ స్టడీస్ అయినా అదే కదా, ఆర్థమెటిక్ అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ ఉంటుంది అందులోనే. ఇక టీచర్స్ కాబట్టి గురుకులలో ఏముంటుంది ఎక్స్ట్రా? టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇంతే. పోలీస్ కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, టీచర్ కాబట్టి టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అంతే. ఏ జనరల్ స్టడీస్ అయినా అదే జనరల్ స్టడీస్. ఇక అప్ టు జేఎల్ వరకు ఇదే జనరల్ స్టడీస్. టీజీటీలో పేపర్ 1 జనరల్ స్టడీస్, పీజీటీలో పేపర్ 1 జనరల్ స్టడీస్, అండ్ జేఎల్స్లో, డిఎల్స్లో, పీఈటీలో, లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ అన్ని జనరల్ స్టడీస్. ఇది ఎస్ఐ కానిస్టేబుల్స్. నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఐకి ప్రిపేర్ అయితే గ్రూప్ 4 ఈజీ కొట్టవచ్చు. బట్ అక్కడ ఎస్ఐ వాళ్ళ కానిస్టేబుల్కి ఏంటంటే ఏజ్ ఉండాలి, హైట్ ఉండాలి, అదొకటి ఉంటుంది. ఆ లిమిటెడ్ ఏజ్, ఆ లిమిటెడ్ హైట్ ఉండాలి. బట్ ఏజ్ లేని వాళ్ళు, హైట్ లేని వాళ్ళు, గ్రూప్స్ డిగ్రీ వాళ్ళ కంప్లీట్ అయ్యింటే 44 ఏజ్ వరకు రాసుకోవచ్చు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3. బట్ మీరు ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు విషయం చెప్తే వండర్ అయిపోతారు. ఒక స్టూడెంట్ వాళ్ళ తాత ప్రిపేర్ అవుతుండు, స్టూడెంట్ వాళ్ళ నాన్న ప్రిపేర్ అవుతుండు, ముగ్గురు రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతారు రామయ్య సంస్థలు. ఇప్పుడు నిజం, తాత కూడా ప్రిపేర్ అవుతుండు. అంటే తక్కువ ఏజ్లో పెళ్లి చేసుకుని అనుకోండి, ఆయన ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండు. ఓకే, 49 ఏజ్ ఉంది కదా, అంటే 48 ఏముంది, ప్రిపేర్ అవుతుండు. ఆయన కొడుకు ప్రిపేర్, ఆయన బిడ్డ, ఆయన మనవరాలు ప్రిపేర్ అవుతుంది, ఆమె టీటీసీ. ఇప్పుడు ముగ్గురు ప్రిపేర్ అవుతున్నారు ఒక రూమ్ తీసుకొని, తెలుసా? సో 48 ఏళ్ళప్పుడు నేను జాబ్ కొట్టాలనే తపన గవర్నమెంట్ ఇచ్చింది. ఏం చేస్తాం, 100%. దివ్యాంగులు అయితే 54, 4 సంవత్సరాలు రిటైర్మెంట్. సో అట్లాంటి వాళ్ళు ప్రిపేర్, చాలా కాంపిటీషన్ ఉండబోతుంది. సో ఏ కోచింగ్ తీసుకున్నా కూడా పోలీసులైనా, గ్రూప్స్ అధికారులైనా, ఇక్కడ టీచర్లైనా ఒకటే లక్ష్యం, మంచి ఫ్యాకల్టీని పెట్టడం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ పెట్టడం, అండ్ ప్రింటెడ్ మెటీరియల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇదే ఫార్ములా. ఇది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ విధానం. ఆన్లైన్లో కూడా ఏముంటుంది, వీడియోస్ ఉంటాయి, దాంట్లోనే పీడిఎఫ్ మెటీరియల్ చదువుకోవడానికి ఉంటుంది, దాంట్లోనే ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళకు కూడా ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. డైలీ ఇంటికాడ ఉండి రాసుకోవచ్చు. కరోనా రాకముందు మనం కరోనా వచ్చి ఎకానామికల్గా కొంచెం డౌన్ అయినాం, కానీ
బట్ టెక్నికల్గా ఆఫ్టర్ 10 years ఎట్లుండాలన్నా ఇప్పుడు అట్లున్నాం. అసలు ఆన్లైన్ కోచింగ్ అంటే మన వాళ్ళకి తెలుసా ఎవరికన్నా? ఇదివరకు, ఇప్పుడంటే డెవలప్ అయ్యారు బాగా, కానీ అయినా కూడా ఇప్పుడు చాలామందికి ఇంకా ఆన్లైన్ కోచింగ్ అంటే లైవా సార్ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా అదే అడుగుతారు క్వశ్చన్. మెయిన్ ఆఫీస్కి వచ్చి గుంపులుగా ఆన్లైన్ ఒకటి డెస్క్ ఉంటుంది, అక్కడ గుంపులుగా వచ్చి వాళ్ళకి చేసుకోరాక అక్కడనే ఆన్లైన్ కోచింగ్ బై చేసుకొని వెళ్ళి ఊరి నుంచి వచ్చి ఇంటికాడ ఉండి బై చేసుకోవచ్చు. అది ఇంటికాడ ఉండి బై చేసుకోవచ్చు. ఈడికి వచ్చి చేసిన అదే ప్రాసెస్, ఇంటికాడ ఉండి చేసిన అదే ప్రాసెస్. అర్థం కాక హైదరాబాద్ వచ్చి బై చేసుకొని పోతున్నారు. ఛార్జ్ ఎంత కాదు ఆన్లైన్ కోచింగ్, మళ్ళీ ఛార్జ్ ఎంతైతే ఖర్చులు ఎంతైతే పెడతారో కోచింగ్ కూడా అంతకే వస్తుంది. మళ్ళీ ఇంటికాడ కూర్చుంటే ఆ ఛార్జీలు ఆ అమౌంట్ అన్న మిగులుతాయి. బట్ అర్థం కాక వచ్చేవాళ్ళు చాలామంది. ఇంకా కొంచెం డెవలప్ కావాలి ఆన్లైన్ కోచింగ్లో. బట్ అర్థమైన వాళ్ళు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతున్నారు, నో డౌట్. అందులో 2 తీసుకొని ఆఫ్లైన్ తీసుకుంటారు, ఆన్లైన్ తీసుకుంటారు. సో ఇట్లా మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి రిజల్ట్స్ మనయే. సో నేను చెప్పి ఇదంతా రామయ్య సంస్థ గురించి విజయ కాదా, అది ఆఫ్లైన్ తీసుకుంటారా ఆన్లైన్ తీసుకుంటారా ఏది తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఇది రామయ్య సంస్థ గురించి చెప్పింది. 20% వెయిటేజ్ ఎలా తీస్తారు అసలు? మీకు వచ్చిన మార్కులు సార్ 150కి ఎన్నో వస్తాయి. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై సపోజ్ 120 వచ్చినాయి అనుకో, 120/150 × 20, 0 0 క్యాన్సిల్, 15 1 జా 15 8 జా, అంటే 16 మార్కులు వెయిటేజ్ వచ్చినట్టు. మీరు కూడా కౌంట్ చేసుకోండి. మేము వచ్చిన మార్కులు బై 150 × 20 వేసుకుంటే మీ వెయిటేజ్ వస్తుంది. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 150 × 20 వేసుకుంటే మీ వెయిటేజ్ వస్తుంది. సరే, ఈ విద్యార్థికి 16 మార్కులు వచ్చినాయి, 7.5 మార్కులకు 1 మార్కు వెయిటేజ్. గుర్తుపెట్టుకోండి, 150 మార్కుల్లో 7.5 మార్కులు వస్తే 1 మార్కు వెయిటేజ్ వస్తుంది. 15 మార్కులు వస్తే 2 మార్కులు వెయిటేజ్ వస్తుంది. 30 మార్కులు వస్తే 4 మార్కులు వెయిటేజ్ వస్తుంది. 60 మార్కులు వస్తే 8 మార్కులు వస్తుంది. 120 వస్తే 16, 150కి 150 వస్తే 20 మార్కుల వెయిటేజ్ వస్తుంది. అంటే ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 150 × 20 వేసుకుంటే మీ వెయిటేజ్ వస్తుంది. మరి ఈ విద్యార్థికే డిఎస్సిలో 70 వచ్చినాయి అనుకో, 16 + 70, 80కి 70, 86 మార్కులు, 100కి 86 వచ్చినట్లు లెక్క. డిఎస్సిలో ఇదే విద్యార్థికి 70 వచ్చి ఇక్కడ మొత్తం టోటల్ 16 + 70 వేసుకుంటే 86, 100కి 86 డిస్ట్రిక్ట్ వైజ్గా నీ రిజర్వేషన్ ఆధారంగా నీకు ర్యాంకు అండ్ ఉద్యోగం కానీ కేటాయిస్తారు. ఇది పద్ధతి. ఓకే, సో ఇట్లా ఒక విద్యార్థికి వీళ్ళ ఫ్రెండ్కి ఒక 70 మార్క్స్ వచ్చినవి ఒకటే డిస్టిక్, ఇద్దరికి 70 మార్క్స్ ఒక విద్యార్థికి వస్తాయి, ఇద్దరు ఫ్రెండ్స్కి. ఇంకొక ఆయనకు 71 వచ్చినాయి, 80కి 71 వచ్చినాయి. ఈయనకన్నా 1 మార్క్ ఎక్కువే. బట్ ఈయనకు టెట్లో 14 వచ్చినాయి. బట్ టోటల్ 85. వీళ్ళ డిస్టిక్లో 85.5 కట్ అయింది, జాబ్ మిస్ అయ్యిండు. ఈయనకన్నా 1 మార్క్ ఎక్కువ వచ్చిన అతను, ఈయనకన్నా 1 మార్క్ ఎక్కువ డిఎస్సిలో వచ్చిన అతను జాబ్ మిస్ అయ్యిండు. ఈయనకన్నా 1 మార్క్ తక్కువ వచ్చిన ఆయనకు జాబ్ వచ్చింది. సేమ్ రిజర్వేషన్, సేమ్ కేటగిరీ కాబట్టి, అది ఒకటే డిస్టిక్ కాబట్టి, బికాజ్ ఆఫ్ టెట్ వెయిటేజ్. నేను చెప్పేది కూడా అదే, టెట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళకు 100% జాబ్ వస్తుంది, నో డౌట్. అందులో మీకు 15 వస్తే ఇంకొక 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోండి, నష్టమే ఉంది. మీరు టెట్ పేపర్ 1లో ఏం చదువుతారో డిఎస్సి హెచ్జిటిలో మ్యాక్సిమం 60% అదే సిలబస్. తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ డిఎస్సిలో ఉంటుంది, టెట్లో ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ డిఎస్సిలో ఉంటుంది, టెట్లో ఉంటుంది. మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్ డిఎస్సిలో ఉంటుంది, టెట్లో ఉంటుంది. సైన్స్ అండ్ సోషల్ మెథడ్స్ డిఎస్సిలో ఉంటుంది, టెట్లో ఉంటుంది. టెట్లోనేమో ఈవీఎస్ పార్ట్ అంటే సైన్స్ అండ్ సోషల్ 8th స్టాండర్డ్ వరకు ఉంటుంది, అక్కడనేమో 10th ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది డిఎస్సిలో. ఇక్కడ సైకాలజీ ఎక్స్ట్రా, అక్కడ జీకే పర్స్పెక్టివ్ ఎక్స్ట్రా, అంతే. డిఎస్సి ప్రిపేర్ అవుతుంది, టెట్ ప్రిపేర్ అవుతుంది. అందుకనే టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా కూడా మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్న లెక్కే. నీకు టెట్లో ఎక్కువ వచ్చినా డిఎస్సి కూడా ఎక్కువ వస్తాయి 100%. సో ఇట్లా వెయిటేజ్ విధానం ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు
వాటి సిలబస్లు ఎలా ఉంటాయో చూద్దాం. మరి 150 మార్కులకు క్వాలిఫైయింగ్ విధానం రాసినాం, 20% వెయిటేజ్ విధానం ఎలా ఉంటుందో రాసినాం. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు, సోషల్ ఎవరు రాస్తారు? ఇందాక మ్యాథ్స్ అండ్ సైన్సే చెప్పిన. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలన్నా, గురుకుల టీజీటీ సోషల్ రాయాలన్నా పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావాలి. ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీలో బీఏ చేసేసి బీఈలో తెలుగు మెథడ్ ఉండి ఎంఏ తెలుగు చేస్తారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసుకోవచ్చు, గురుకుల టీజీటీ తెలుగు రాసుకోవచ్చు. మరి టెట్ ఏం రాయాలి సార్ అంటారు. డిగ్రీలో బీఏ సోషల్ ఉంది కాబట్టి, వాళ్ళకు సోషల్ టచ్ ఉంది కాబట్టి పేపర్ 2 సోషల్ రాసుకుంటారు. కొంతమంది బీఎస్సీ ఎంపీసీ చేసేసి బీఈలో తెలుగు మెథడ్ తీసుకొని ఎంఏ తెలుగు చేసి వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయొచ్చు, టీజీటీ తెలుగు రాయొచ్చు. మరి టెట్ ఏం రాయాలి సార్ అంటారు. డిగ్రీలో ఎంపీసీ మ్యాథ్స్ సైన్స్ టచ్ ఉంది కాబట్టి టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసుకోవచ్చు. అట్లాంటి రూల్ కూడా లేదు, వాళ్ళు కూడా సోషల్ రాసుకోవచ్చు. ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై అయి ఉండాలి. వాళ్ళు లాంగ్వేజ్ వాళ్ళు పేపర్ 1 ఏమో అందరు రాసుకోవచ్చు, బీఈడి డిగ్రీ వాళ్ళు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏమో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, గురుకుల కానీ డిఎస్సి కానీ. సోషల్ గురుకుల సోషల్, టీజీటీ అది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్. లాంగ్వేజ్ వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్. ఇది సో 150 మార్కులకు ఏమేమి ఉంటాయి? సైకాలజీ 30 మార్క్స్, తెలుగు లాంగ్వేజ్ 1 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే సైన్స్ అండ్ సోషల్ 30 మార్క్స్. సో 5 30 150 మార్క్స్. 150 మార్క్స్. మళ్ళీ దీంట్లో 24 + 6 24 + 6 ఏంది కూడికలు కాదు ఇవి. ఏంటి అవి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ అండ్ సోషల్ కంటెంట్ సైన్స్ అండ్ సోషల్ మెథడ్. దాదాపు ఒక ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 15 సబ్జెక్టులు ఉన్నాయి. సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, 5 కంటెంట్లు, 5 మెథడ్స్. సో దాదాపు 15 మంది సార్లు చెప్పాలి మీకు కోచింగ్. 15 మంది కాదు, మ్యాథ్స్లో టాపిక్ ఒకళ్ళు వస్తారు, ఆర్థమెటిక్ ఒకళ్ళు చెప్తారు, నెంబర్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు, జామెట్రీ ఒకళ్ళు చెప్తారు, మెన్సురేషన్ ఒకళ్ళు చెప్తారు, స్టాట్స్ ఒకళ్ళు చెప్తారు, ఇంటర్మీడియట్ పేపర్ 2లో అయితే ట్రిగ్నామెట్రీ ఒకళ్ళు చెప్తారు, ప్రాబిలిటీ ఒకళ్ళు చెప్తారు, కోఆర్డినేట్ జామెట్రీ ఒకళ్ళు చెప్తారు. సో ఇట్లా ఇంతమంది సార్లు చెప్పాల్సి వస్తుంది 150 మార్కులకు. ఇది పేపర్ 1 బీఈడి డిఈడి ఎవరికైనా ఇదే సిలబస్. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది పేపర్ 1 అయినా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా, పేపర్ 2 సోషల్ అయినా మీకు తెలిసిందే. రాశాను ఇప్పుడు. ఎన్ని మార్కులకు ఉంటుంది? 150 మార్క్స్కి ఉంటుంది. 90 మార్క్స్ ఈ 3 పేపర్లు కూడా సేమ్. ఏంటి అవి? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్. సో అది మ్యాథ్స్ అండ్ అయినా సోషల్ అయినా కూడా 30 మార్క్స్ సైకాలజీ ఉంటుంది. మళ్ళీ తెలుగు సేమ్ 30 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది. ఈ 90 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్. బీఈడి వాళ్ళకు లక్ ఏంటంటే ఒకటి ప్రిపేర్ అయినా కూడా ఈ 90 మార్క్స్ కామన్గా ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి 60 మార్కులు ఏం డిఫరెన్స్? సోషల్కి 60 మార్కులు ఏముంటాయి? మ్యాథ్స్ అండ్ సైన్స్కి 60 మార్కులు, సోషల్కి 60 మార్కులు ఏముంటాయంటే మ్యాథ్స్ ఉంటుంది ఇలా 30 మార్క్స్. బట్ ఇక్కడ కూడా మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది. దాదాపు 80% మ్యాథ్స్, ఈ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది. ఒక 20% మ్యాథ్స్ ఎక్స్ట్రా ఏంది? ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఆర్థమెటిక్ రెండిట్లో ఉంటుంది, నెంబర్ సిస్టమ్ రెండిట్లో ఉంటుంది, జామెట్రీ రెండిట్లో ఉంటుంది, మెన్సురేషన్ రెండిట్లో ఉంటుంది, స్టాటిస్టిక్స్ రెండిట్లో ఉంటుంది, ఆల్జిబ్రా రెండిట్లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏముంటుందంటే ట్రిగ్నామెట్రీ ఉంటుంది, ప్రాబిలిటీ ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీ లిటిల్ బిట్ ఉంటుంది.
ఓకే, ఆ టాపిక్స్ ఎక్స్ట్రా చెప్తాం. అంటే ఆల్మోస్ట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 1 120 మార్క్స్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో సైన్స్ ఇక్కడ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉండదు. ఇక్కడ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ 8th స్టాండర్డ్ వరకు ఉంటుంది. సైన్స్ అండ్ సోషల్ ఈవీఎస్ పేపర్ 1లో. ఇక్కడ ఓన్లీ సైన్స్. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ 30 మార్క్స్. 90 + 60 150 మార్క్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. 24 + 6 24 + 6 24 + 6 24 + 6 24 + 6 150 మార్కులు. చెప్పాను కదా ఇందాక, ఈ 6 అన్నీ ఏంటి? మెథడాలజీస్. అన్నిట్లో పేపర్ 1లో అట్లే ఉంటుంది, పేపర్ 2లో కూడా అట్లే ఉంటుంది. మెథడాలజీస్ ఇక్కడ సైన్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా ఉంటుంది. ఈ సైన్స్, ఈ మ్యాథ్స్ కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా ఉంటుంది. 10th సిలబస్సే ఇంటర్ ఓరియంటెడ్లో ఉంటుంది అన్నట్టు, అప్లికేషన్ మెథడ్. ఇప్పుడు సపోజ్ 10th క్లాసులోనే ట్రిగ్నామెట్రీ ఉంటుంది, మరి ఇంటర్లో కూడా ట్రిగ్నామెట్రీ ఉంటుంది కదా. కొంచెం డెప్త్ చెప్పాలన్నట్టు. ఇంటర్ ఓరియంట్ సబ్జెక్టు వైజ్ ఉంటుంది పేపర్ 2. సోషల్ 60 మార్కులు ఏంది మరి? హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, సోషల్ మెథడ్. హిస్టరీ 12 మార్క్స్, జాగ్రఫీ 12 మార్క్స్, ఎకనామిక్స్ 12 మార్క్స్, పాలిటీ 12 మార్క్స్, సోషల్ మెథడ్ 12 మార్క్స్. 5 12 60 + 90 150 మార్క్స్. ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు? స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, గురుకుల టీచర్స్ టీజీటీ మ్యాథ్స్, టీజీటీ బయోసైన్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్. అవి రాయాలంటే ఈ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. సోషల్ ఎవరు రాస్తారు? డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్, గురుకుల టీజీటీ సోషల్ రాయాలంటే పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. 2 ఒకరు రాయొచ్చు. ఎవరాళ్ళు? లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ. ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్, ఏదైనా రాసుకోవచ్చు, బట్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై విధానం ఓసీ వాళ్ళకు 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ 60 మార్క్స్ రావాలి. క్వాలిఫై విధానమే ఆ మార్క్స్. మరి వెయిటేజ్ 20% వెయిటేజ్ ఉంటుంది. సో ఇది టెట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్, సిలబస్ విధానం. మరి డిఎస్సి ఈ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయాలి. మరి డిఎస్సి 80 మార్కులకు పెట్టిండు, బట్ ఇక్కడ 160 బిట్స్ అని చెప్తున్నా. ఈచ్ క్వశ్చన్ ఎంత? హాఫ్ మార్క్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, నో నెగిటివ్ మార్క్స్. ఇక్కడ పేపర్ ఏముంటుంది? ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. బట్ మన దగ్గర మాత్రం తెలుగు మీడియం కోచింగ్ వేరే బ్యాచ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కోచింగ్ బ్యాచ్ వేరే ఉంటుంది. బట్ డిఎస్సి హెచ్జిటి 80 మార్కులకి ఏముంటుందో చూద్దాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. 10 మార్క్స్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 మార్క్స్. పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు. డిఎస్సి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఇంకా మీరు సిలబస్లు ఏం మారవు. ఈ 80,000 పోస్టులకైతే సిలబస్లు ఏం మారవు. టెట్కు మారిందా? ఇంకో విషయం తెలుసా? 2022 2015 వేసిండు సిలబస్లో కూడా. సిలబస్ రిలీజ్ చేసేటప్పుడు వెబ్సైట్లో 2022 అని వేయాలి కదా, 2015 16 వేసిండు. అట్లనే ఏం మార్పులు లేవు కదా అని. మళ్ళీ తెలుగు ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, అన్ని కామన్ సిలబస్ ఏ ఉంటాయి హెచ్జిటిలో. మళ్ళీ ఇంగ్లీష్ 10 మార్కులు కాదు, 12 మార్క్స్. ఇంగ్లీష్ 12 మార్క్స్, మ్యాథ్స్ 12 మార్క్స్, సైన్స్ అక్కడనేం ఈవీఎస్ అన్నాం, సైన్స్ 12 మార్క్స్, సోషల్ 12 మార్క్స్, 24 మార్క్స్. 5 12 60 + 20 80 మార్క్స్. మరి 160 బిట్స్ అన్నా కదా, మరి ఇక్కడ కూడా 20 మార్కులు 20 బిట్లు వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ కదా. మరి ఇక్కడ 24 బిట్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ కదా. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. మరి ఇక్కడ 12లో కూడా ఇంకా స్ప్లిట్ అవుతుంది. 9 + 3 ఏందది? అన్ని మెథడ్స్, అన్ని కాంటెంట్స్. తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్,
ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్. సోషల్ కంటెంట్ అంటే మళ్ళీ ఇట్లనే ఈ 9 మార్కులనే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఈ సైన్స్లనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, ఈ మ్యాథ్స్లో ఇందాక చెప్పిన అన్ని చాప్టర్స్. ఇంగ్లీష్ గ్రామర్ అంటే 18 బిట్లు, 9 ఉన్న దగ్గర 18 బిట్స్, 3 ఉన్న దగ్గర 6 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. సో మనము ఫస్ట్ కోచింగ్కి వచ్చే ముందు కనీసం మినిమం అవగాహన ఉండాలి. అసలు ఏం కోచింగ్ తీసుకుంటున్నాం, ఏం సిలబస్ ఉంటుంది అనేది. సిలబస్ మీద పట్టున్నోనికి 100% కోచింగ్ తీసుకుంటే జాబ్ వస్తుంది, నో డౌట్ అందులో. అసలు మనం దేనికి ఎంత వెయిటేజ్ తెలవకుండా, ఏం తెలవకుండా, దేనికి ఎన్ని మార్కులు వస్తాయో తెలవకుండా, ఏమి వింటున్నామో కూడా తెలవకుండా. మీకు తెలుసు కదా గురుకుల టీచర్స్లో జనరల్ స్టడీస్ ఉంటుందని తెలుసా అందరికీ? తెలుసా? సపోర్ట్ చేయరు, తెలియదు అంటారు కొంతమంది. ఏం చెప్పాలి అంటే డీడోలకు తెలియదు. గురుకుల టీచర్స్లో జనరల్ స్టడీస్ ఉంటుంది. మిగతా పెడగాజీ కంటెంట్, ఎవరి మెథడాలజీ ఎవరి కంటెంట్ వాళ్ళకు ఉంటుంది. తెలుసు, మీకు తెలుసా? అన్నీ చెప్పినాక చెప్తాను ఇక మీకు. ఏది తెలియనా మాడముఖం పెడుతుంది. సో ఈ కనీసం ఇప్పుడు చెప్పినా తెలుసా? తెలియదంటే మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పాల్సి వస్తుంది ఇక. సో స్కూల్ అసిస్టెంట్, ఈ ఎట్లయితే ఇందాక టెట్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఏ పేపర్ అయినా కూడా 90 మార్కులు ఎవరికైనా కామన్ అన్నానో, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, 20 మార్కులు కామన్. అది హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా. మరి స్కూల్ అసిస్టెంట్లో ఇన్ని కాంటెంట్, ఇన్ని మెథడ్స్ ఉండవు. ఏ సబ్జెక్టు వాళ్ళకు ఆ సబ్జెక్ట్ మెథడాలజీ, ఆ సబ్జెక్ట్ కంటెంట్ ఉంటుంది. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఈ 20 మార్కులతో పాటు కంటెంట్ 44 మార్క్స్, మెథడ్స్ మెథడాలజీ 16 మార్క్స్, 44 + 16 60 + 20 80 మార్క్స్. మరి ఇక్కడ కూడా 20 బిట్లు, 20 బిట్లు, ఇక్కడ 88 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, 32 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. ఈ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా ఉంటుంది. చాలా టఫ్ పేపర్ ఇక ఇది. ఇక్కడనేమో 10th సిలబస్ ఇంటర్మీడియట్ ఓరియంటెడ్లో చెప్పాలి, ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ డిగ్రీ ఓరియంటెడ్లో చెప్పాలి, డిగ్రీ సబ్జెక్ట్ ఓరియంటెడ్లో చెప్పాలి. ఐఐటి, ఎంసెట్ ఎట్లుంటుంది అట్లుంటుంది ఆ కంటెంట్. ఓకే, సో స్కూల్ కంటెంట్ కూడా ఉంటుంది, బట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ టాపిక్స్ కూడా ఉంటాయి. మెథడాలజీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ మెథడ్, బయోసైన్స్ అయితే ఇక్కడ బాటనీ అండ్ జువాలజీ కంటెంట్, బయోసైన్స్ మెథడ్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్, ఫిజికల్ సైన్స్ మెథడ్, తెలుగు అయితే తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్. 80 మార్కులకు ఉంటుంది. ఓకే, స్కూల్ అసిస్టెంట్ క్లియర్. సో ఇది టెట్ కానీ డిఎస్సి, హెచ్జిటి రాయాలన్నా, స్కూల్ అసిస్టెంట్ రాయాలన్నా మీరు ఓన్లీ టెట్ తీసుకుంటారా, టెట్ కమ్ డిఎస్సి తీసుకుంటారా, టెట్ కమ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటారా, కోచింగ్ అనేది మీ ఇష్టం. కాంబినేషన్ తీసుకుంటే కోచింగ్ తక్కువ అవుతుంది, వేరు తీసుకుంటే ఫీజు ఎక్కువ అవుతుంది. అది ఫీజు విషయాలని తర్వాత చెప్తాను నేను. ఓకే, ఓవర్ చెడిపోవచ్చా? ఓకే చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు గురుకుల గురించి చూద్దాం ఒకసారి. గురుకులలో టీజీటీ ఎవరు రాయాలి, పీజీటీ ఎవరు రాయాలి, జేఎల్స్ ఎవరు రాయాలి, డిఎల్స్ ఎవరు రాయాలి. వచ్చే నోటిఫికేషన్ జేఎల్ డిఎల్ కూడా భారీ నోటిఫికేషన్ రాబోతుంది. బీఈడి వాళ్ళే ఎలిజిబుల్ జేఎల్కి. డిఎల్ రాయాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, సో ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు గురుకుల టీజీటీ రాయాలంటే, పీజీటీ రాయాలంటే ఏం క్వాలిఫికేషన్, సేమ్ సిలబస్. జేఎల్స్ నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో, డిఎల్స్ నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో, ప్రిన్సిపల్స్ ఓకే. సో పీఈటీ వాళ్ళు లేరు కాబట్టి అవసరం లేదు. అదర్స్ అంటే ఎవరు? లైబ్రరీ, ఆర్టు, క్రాఫ్ట్, మ్యూజిక్, సాఫ్ట్వేర్స్,
సో వీటికి సంబంధించి ఎవరైనా ఉంటే సో మరి టీజీటీ ఎవరు రాయాలంటే ఇందాక చెప్పాను కదా, స్కూల్ అసిస్టెంట్ అయినా గురుకుల టీజీటీ అయినా టెట్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు. టెట్ 2 అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ వాళ్ళ మెథడాలజీ ప్రకారం, సోషల్ అయితే సోషల్, లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ క్వాలిఫై అవ్వాలి. పీజీటీకి ఏముండాలి? పీజీ ప్లస్ బీఈడి ఉండాలి. పీజీ ప్లస్ బీఈడి ఉండాలి. నో నీడ్ టెట్. టెట్ అవసరం లేదు పీజీటీకి. అమ్మా అదే అంటున్నాను, పీజీ ప్లస్ బీఈడి ఉండాలి. టెట్ అవసరం లేదు, బీఈడి కంపల్సరీ ఉండాలి, పీజీ కూడా ఉండాలి. టీజీటీకి మాత్రం నో నీడ్ పీజీ. టీజీటీకి నో నీడ్ పీజీ. ఇక్కడ డిగ్రీ ప్లస్ బీఈడి అని రాయట్లే మళ్ళీగా, అది ఉన్నది ఆల్రెడీ. టెట్ 2 రాయాలంటేనే అది కదా, అందుకనే రాయలే మళ్ళీ. డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ 2 క్వాలిఫై కావాలి. పీజీ ప్లస్ బీఈడి నో నీడ్ టెట్. టెట్ అవసరం లేదు. జేఎల్స్ కూడా పీజీ ప్లస్ బీఈడినే. గురుకులలో పీజీ ప్లస్ బీఈడి ఉండాలి. సో డిఎల్స్కి నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై, ఓకే, స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై ఉండాలి. ప్రిన్సిపల్స్ పీజీ ఉండాలి, బీఈడి ఉండాలి. పీజీతో పాటు ఇంకేదో ఉండాలి, పీజీతో పాటు ఏజ్ కూడా ఉండాలండి. బీఈడి చేయగానే యంగ్ ప్రిన్సిపల్ అవ్వబోదా అని కాదు, 35 సంవత్సరాలు ఏజ్ ఉండాలి ఆడ. 5 years అకాడమిక్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 5 years అకాడమిక్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అదర్స్ డిప్లొమా అంటే మీన్స్ వాళ్ళకి లైబ్రరీన్ అయితే లైబ్రరీన్ కోర్స్ చేసి ఉండాలి, ఆర్ట్ అయితే ఆర్ట్ కోర్స్ చేసి ఉండాలి, మ్యూజిక్ అయితే మ్యూజిక్ కోర్స్ చేసి ఉండాలి, సాఫ్ట్వేర్స్ అయితే సాఫ్ట్వేర్ కోర్స్ చేసి ఉండాలి, వాళ్ళకి సంబంధించిన డిప్లొమా చేసి ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్. మరి వాటి సిలబస్ లేనిది, అసలు వాటికి ఎన్ని మార్కులు? గురుకులలో టీజీటీకి 300 మార్కులు ఉంటుంది, 300 మార్కులకు ఉంటుంది. పీజీటీకి 300 మార్క్స్ ఉంటుంది, 300 మార్క్స్ ఉంటుంది. జేఎల్స్కి 325 మార్క్స్ ఉంటుంది. డిఎల్స్కి 225 మార్క్స్ ఉంటుంది. ప్రిన్సిపల్స్కి 325 మార్క్స్ ఉంటుంది. అదర్స్ ఎవరైనా కూడా 200 మార్క్స్ ఉంటుంది. $300 మార్క్స్ ఉంటుంది. మరి ఎన్ని పేపర్లు ఉంటాయి? 300 మార్క్స్ 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్. పేపర్ 2 పెడగాజీ, మన భాషలో మెథడాలజీ. పేపర్ 3 కంటెంట్, సంబంధిత సబ్జెక్టు అంటే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ. టీజీటీ మ్యాథ్స్ అంటే, టీజీటీ బయోసైన్స్ అంటే బయోసైన్స్ మెథడాలజీ, బాటనీ అండ్ జువాలజీ కంటెంట్. ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అది టీజీటీ మ్యాథ్స్ అయినా, బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, సోషల్ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్సే కాదు, ఆల్ కోర్సెస్. జనరల్ స్టడీస్ సేమ్ 100 మార్క్స్. పీజీటీకి కూడా పేపర్ 1 జనరల్ స్టడీసే. జేఎల్స్కి పేపర్ 1 జనరల్ స్టడీసే, దీనికి కూడా 3 పేపర్లు ఉంటాయి. డిఎల్స్కి 100 మార్క్సే పేపర్ 1. ప్రిన్సిపల్స్కి 100 మార్క్సే పేపర్ 1. అదర్స్ ఎవరికైనా ఈవెన్ లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, పీఈటీ 100 మార్క్స్ పేపర్ 1. అన్నిటికి కూడా అన్ని గురుకుల పోస్టులకు కూడా జనరల్ స్టడీస్ కామన్. క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. చూడండి, క్వాలిఫికేషన్స్ బట్టి మీ పోస్ట్ నిర్ణయించుకోవాలి. సపోజ్ పీజీ ఉండి, బీఈడి ఉండి, టెట్ 2 క్వాలిఫై అయితే ఏం రాసుకోవచ్చు? టీజీటీ రాసుకోవచ్చు, పీజీటీ రాసుకోవచ్చు, జేఎల్స్ రాసుకోవచ్చు. ఏజ్ ఉంటే ప్రిన్సిపల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, గురుకులలో మరి 100 మార్కులు ఉంది కదా, ఇక్కడ కూడా 100 మార్కులు ఉంది కదా.
అన్నిటికీ 100 మార్కులే. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 100 మార్క్స్, పేపర్ 3 100 మార్క్స్. మరి మిగతా పేపర్ 2 పేపర్ 3 అనేది రాస్తాను. టీజీటీకి మాత్రం ఇది 300 మార్కులు, 300 మార్క్స్. ఓకే, మరి ఈ 100 మార్కులు ఏముంటుంది? ఏదో 2 లెటర్ రాసిన జనరల్ స్టడీస్, జనరల్ బేసిక్ ఇంగ్లీష్ అని. సముద్రం అది. కీలకమైన మీకు పోస్ట్ డిసైడింగ్ పార్ట్ ఏదైతే ఉందంటే అది జనరల్ స్టడీసే. గురుకుల పోస్ట్ కొట్టాలంటే జనరల్ స్టడీస్ అనేది కీలకమైన పేపర్. ఎందుకు? ఎవరి మెథడాలజీ వాళ్ళకి ఈజీగా చదువుకోవచ్చు కోచింగ్ తీసుకుంటే, ఎవరి కంటెంట్ వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుంది కోచింగ్ తీసుకుంటే. సొంతంగా చదువుకుంటే 100కి 50 వస్తాయి, కోచింగ్ తీసుకుంటే 70 పైన వస్తాయి. అది మన టార్గెట్. సొంతంగా చదువుకుంటే ఎవరికైనా, ఎందుకంటే అందరు టీచర్సే, ఇలా అందరు లెక్చరర్సే, అందరు జూనియర్ కాలేజ్ చెప్పేవాళ్ళు ఉన్నారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు, ప్రైవేట్గా టీచర్స్ స్కూళ్ళలో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందులో వాళ్ళ కంటెంట్, వాళ్ళ మెథడాలజీ అనేది ఈజీ. బట్ జనరల్ స్టడీస్ సముద్రం, ఒక సముద్రం. ఏముంటుంది అసలు జనరల్ స్టడీస్లో? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మరి ఇలా అన్నీ ఉన్నాయి. మ్యాథ్స్ ఆయనకు సోషల్ రాదు, సోషల్ ఆయనకు మ్యాథ్స్ రాదు, సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ రాదు, సోషల్ రాదు, అందరికీ ఇంగ్లీష్ రాదు. ఓకే, మరి ఎట్లా సంపాదించాలి 100 మార్కులు? కంటెంట్ మెథడ్ ఏముంది? ఈజీ. మరి ఇంగ్లీష్ ఉంది, అలా సైన్స్ ఉంది, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ఈజీ. అలా ఆర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేస్తారు? మ్యాథ్స్ వాళ్ళు మంచిగా చేస్తారు. జనరల్ సైన్స్ వచ్చేది 3-4 మార్కులు 15 రోజులు చెప్పాలి. జనరల్ సైన్స్ అని ఉత్తగానే వదిలిపెడతాడు. ఫిజిక్స్ చెప్పాలి, కెమిస్ట్రీ చెప్పాలి, బయోసైన్స్ చెప్పాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి అన్నిటికీ 4-5 మార్కులే. 100 మార్కులే ఉన్నాయి కదా. మళ్ళీ సబ్జెక్ట్స్ 15-20 ఉన్నాయి. అలా జనరల్ సైన్స్ అనగానే సరిపోద్దా? ఫిజిక్స్ చెప్పాలి, కెమిస్ట్రీ చెప్పాలి, బయోసైన్స్ చెప్పాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాలి, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ చెప్పాలి. ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఫస్ట్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు జనరల్ స్టడీస్ లైట్. ఎందుకు లైట్? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పోవాలి. నువ్వు 150 మార్కులకు, సపోజు 150 మార్కులకు 100 మార్కులు కట్ ఆఫ్ అనుకో మెయిన్స్కి పోవడానికి. నువ్వు 100 వచ్చినా ఒకటే, 101 వచ్చినా మెయిన్స్కి పోతావు, 100 వచ్చినా మెయిన్స్కి పోతావు, 149 వచ్చినా మెయిన్స్కి పోతావు. కానీ అవి మాత్రం మెయిన్స్లో కలవు. అప్పుడు అట్లా ఉండే. అంటే కొంచెం లైట్. అది క్వాలిఫై అయితే చాలు, మెయిన్స్కి పోతే చాలు. ఒక పోస్టుకు 15 మందిని ఎంపిక చేస్తే మనం మెయిన్స్కి పోతే చాలు అనేటట్టుండే. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు. ప్రతి మార్కు అన్ని మెయిన్సే కదా. 300 మార్కులకు 300 మార్కులకు పెడుతున్నారు. అంటే కాబట్టి జనరల్ స్టడీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ నీ జనరల్ స్టడీస్ అనేది నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక నీ పోస్టే కాకుండా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా పనికి వస్తుంది. ఏముండదు మిగతా దాంట్లో, టీచింగ్ అప్టిట్యూడ్ ఒకటే ఉంటుంది అంతే. మిగతా అన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన అన్నీ ఉంటాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే కొంచెం టఫ్, ఎకనామిక్స్ అవన్నీ కానీ గ్రూప్ 2 పేపర్ 1, గ్రూప్ 3 పేపర్ 1, గ్రూప్ 4 పేపర్ 1, ఎస్ఐ కానిస్టేబుల్స్ పేపర్ 1, ఇవన్నీ రాసుకోవచ్చు ఈ జనరల్ స్టడీస్ వల్ల. గ్రూప్ 4 పేపర్ 1, అలా మ్యాథ్స్ పార్ట్ పేపర్ 2 ఉంటుంది, సెక్రటేబిలిటీ అని. అలా డెప్త్ ఉంటుంది కొంచెం, ఆర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, సెక్రటేబిలిటీ అని గ్రూప్ 4లో. ఓకే, సో ఇది 300 మార్కులకు ఉంటుంది. మరి పీజీటీలో ఏముంటుంది? పెడగాజీ సేమ్ 100 మార్క్స్, మళ్ళీ కంటెంట్ కూడా 100 మార్క్స్, 300 మార్కులే. ఇక్కడ 300 మార్కులు కరెక్టే. ఆబ్జెక్టివ్ టైప్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇందాక వరకు చెప్పిన కదా, నో నెగిటివ్ మార్క్ అని. గురుకులలో ఏ ఎగ్జామ్ రాసినా కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఇక్కడ 100 బిట్స్ ఆబ్జెక్టివ్ టైప్. అండ్ ఇక్కడ 2 hours టైం,
2 hours టైం. ఇందాక 150 మార్కులకు 2.5 hours ఇచ్చిండు. ఇక్కడ 100 మార్కులకే 2 hours. ఏ పేపర్ అయినా 2 hours. 100 మార్కులు 2 hours అంటే ఎంత? చాలా ఎక్కువ టైం అని సంతోషపడుతుర్రా? పేపర్ చూస్తే మీ తాతలు గుర్తు రావాలి. ఒక్క క్వశ్చన్ 10-15 నిమిషాలు పడుతుంది అక్కడ గురుకులలో. అర్థమైందా? అంత టఫ్ ఉంటుంది పేపర్. ఎవరు తయారు చేస్తారు అనుకుంటారు ఇప్పుడు పేపర్? జేఎన్టీయు వాళ్ళకు ఓన్లీ ఐఐటి పేపర్ తయారు చేసి అక్కడ తలలు పండిపోయినాయి. అదే టాపిక్ ఏ లెవెల్ అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు వాళ్ళు. స్కూల్ టాపిక్స్ ఇదివరకు డిఎస్సి అంటే హెచ్జిటి అంటే వాళ్ళు సిలబస్ ఇవ్వకపోయేది ఇట్లా. ఇప్పుడు అంటే సిలబస్లు ఇస్తున్నారు, కానీ టెట్ రాకముందు సిలబస్లు హెచ్జిటి అంటే ఏం చెప్పేది తెలుసా? నోటిఫికేషన్ ఇచ్చినాక 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అకాడమిక్ బుక్స్ చదువుకోండి. ఒకటే లైన్ ఇస్తారు. నువ్వు అకాడమిక్ బుక్స్లో ఏది ఉంటే అదే చదవాలి. అది తప్పున్నా అదే రాయాలి, లేకపోతే కోర్టుకు వెళ్తారు మళ్ళీ. అది తప్పున్నా అదే రాయాలి. 3వ తరగతి నుంచి 7వ తరగతి అకాడమిక్ బుక్స్ చదివితే చాలు. లైన్ టు లైన్ వెనక 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ఇస్తారు కదా ప్రతి పాఠం వెనక. అవి పర్ఫెక్ట్ అయితే అయిపోయేది అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇస్తారు. ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఉన్నది అకాడమిక్ బుక్స్లో ఉండదు. అకాడమిక్ బుక్స్లో ఉన్నది ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఉండదు. ఒక టాపిక్ను పట్టుకొని దాన్ని ఎంతవరకైనా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నువ్వు 10th క్లాస్లో 9th క్లాస్లో కూడా 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ ఉంటుంది. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ట్రిగ్నామెట్రీ ఉంటుంది. ఎంత డెప్త్ ఉంటుంది ఇంటర్మీడియట్లో ట్రిగ్నామెట్రీ? 10th క్లాస్లో ఎట్లుంటుంది? ఒక టాపిక్ ఇస్తారు, దాని ప్రకారం ఎట్లయినా క్వశ్చన్ ఇవ్వచ్చు. మళ్ళీ నెగిటివ్ మార్క్ ఉంది, ఇదొకటి. మళ్ళీ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్కు, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 అంటే 1/4 కట్ అవుతుంది. 4 క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్కు పోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, సీటెట్లో 60 మార్కులు మన తెలుగు గ్రామరే, ఇంగ్లీష్ గ్రామరే, మిగతా వాటిలో అన్నిట్లే రాళ్ళేసి వస్తారు. అందరికి ఆల్ ది బెస్ట్, అన్ని ఏలు పెట్టారు, అన్ని బీలు పెట్టారు అంటారుగా. ఇలా అట్లా చేసిరు అనుకో, కిందికి పోతారు, పైకి కాదు కిందికి పోతారు. మార్కులు ఎట్లా వస్తాయి అనుకుంటారు? -5, -10, -25 అట్లా వస్తాయి. 1 మార్కు రాంగ్ అయితే 1/4 0.25 కట్ అవుతుంది. 4 క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ కట్ అవుతుంది. అట్లా గురుకులలో ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ రాయొద్దు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, లాస్ట్ అవర్స్ వరకు 2 అవర్స్లో ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ రాయొద్దు, ఎండింగ్ వరకు ఎట్లా పోవాలి, మళ్ళీ మిగిలిన క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, దేనికి ఎట్లా టైం స్పెండ్ చేయాలనేది కూడా కోచింగ్లో మీకు నేర్పబడుతుంది. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కూడా. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇందాక టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి, హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అని చెప్పాము. మరి ఇక్కడ గురుకుల టీజీటీకి కూడా ఉంది, పీజీటీకి ఏమో టెట్ అవసరం లేదు. బట్ మరి 20% వెయిటేజ్ ఉంది కదా, మరి 20% వెయిటేజ్ కూడా దీనికి కూడా ఉంటుంది కదా. మరి ఎట్లా తీస్తారు దీనికి? సపోజ్ ఇందాక చెప్పాను కదా 120 మార్కులు వచ్చిన ఆయనకు 16 మార్కుల వెయిటేజ్ అని. 20%. సార్ 16 మార్కులు వెయిటేజ్ వచ్చిన ఆయనకు, ఈ అబ్బాయికి 250 మార్కులు వచ్చినాయి. 300కి 250 మార్కులు వచ్చినాయి. 250/300 ఇంటూ ఎంత వేయాలి? 20. మస్తు ఫాలో అవుతారు మీరు. 80%. ఇది 20%, ఇది 80%. 100కు తీయాలి. ఇప్పుడు మనం టీజీటీ గురించి చెప్తున్నా. మరి వెయిటేజ్ ఎట్లా వస్తుందో చూద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 3 1 3 8 24. ఓకే 3. సో 66.6 ఏం వస్తుంది. సో 16 + 66.6 వేసి 72 82.6 82.6 అంటే 100కు 82 82.6 వచ్చినట్టు. 20% ఏమో ఇప్పుడు ఇది ఒకటే స్టూడెంట్, ఇదంతా ఇదే స్టూడెంట్కి ఈ మార్కులు వచ్చినాయి. 80% చేస్తే ఇది 2 కలిపితే 100%కి 82.6 వచ్చినాయి.
సార్ నాకు 250 వేస్తే 66 వేసిరింది అనొద్దు. 80% తీయాలి. దీని ప్రకారం ఇప్పుడు జోనల్ వైజ్గా మనకు ఎగ్జామ్ ఉంటుంది గురుకుల కాబట్టి, జోనల్ వైజ్గా ఉంటుంది కాబట్టి జోనల్ వైజ్గా రిజర్వేషన్ ఆధారంగా మనకు ర్యాంకు కానీ జాబ్ కానీ కేటాయిస్తారు. ఓకే, మరి టీజీటీకి ఇట్లా సపోజ్ ఇదే విద్యార్థికి పీజీటీలో కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి, పీజీటీలో సేమ్ మార్క్స్ వచ్చినాయి, ఏం చేయాలి? సేమ్ అట్లనే ఉంటుందా? టెట్ అవసరం లేదు కాబట్టి 250 మార్కులు వస్తే పీజీటీలో 250 ఉంటాయి. టెట్ అవసరం లేదు కదా, పీజీటీకి టెట్ అవసరం లేదు కదా. సో కాబట్టి ఓన్లీ టీజీటీకే టెట్ ఉంటుంది కాబట్టి 80% తీస్తారు. ఓకే, సో ఇది వెయిటేజ్ గురించి టీజీటీ పీజీటీ. మరి టీజీటీ పీజీటీ 3 పేపర్లు సేమే, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్, సిలబస్ సేమ్. ఈ 3 పేపర్లు కూడా సిలబస్ సేమ్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్, సిలబస్ సేమ్, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. టీజీటీకి ఏమో టెట్ క్వాలిఫై కావాలి, పీజీటీకి ఏమో పీజీ ప్లస్ బీఈడి ఉండాలి. సో కాబట్టి సిలబస్ సేమ్. అంటే ఎక్కడైతే టీజీటీలో పోలీస్ స్టాప్ ఉంటుందో, ఎక్కడైతే టీజీటీలో కామా ఉంటుందో, పీజీటీలో కూడా అక్కడే పోలీస్ స్టాప్, అక్కడే కామా. అంటే నా ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టాప్ కామాతో సహా టీజీటీ పీజీటీ సిలబస్ సేమ్. సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. ఎక్కడ మార్పు ఉంది? క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. దీనికి ఏం కావాలి? టెట్ కావాలి. దీనికి ఏం కావాలి? పీజీ ప్లస్ బీఈడి కావాలి. బట్ సిలబస్ సేమ్. పీజీ ప్లస్ బీఈడి టెట్ ఉంటే నువ్వు ఒక్క కోచింగ్ తీసుకున్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీ అండ్ పీజీటీ. మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, సపరేట్గా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే కోచింగ్ ఇస్తున్నామో అదే కోచింగ్ రెండింటికి పనికి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మరి జేఎల్స్లో ఏముంటుంది? పేపర్ 2 సేమ్ పెడగాజీ 100 మార్క్స్, కంటెంట్ 100 మార్క్స్, 300 మార్క్స్. కంటెంట్ అంటే ఇప్పటివరకు నేను ఇక్కడ బయో సైన్స్ అని చెప్పిన, బాటనీ ఉన్న, జువాలజీ ఉన్న, బయో సైన్స్. ఇక్కడ కంటెంట్ అంటే బాటనీ అండ్ జువాలజీ కంటెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా పీజీటీలో కూడా బాటనీ అండ్ జువాలజీ ఉంటుంది. టీజీటీ బయో సైన్స్ అనొచ్చు, పీజీటీ బయో సైన్స్ అనొచ్చు. బట్ జేఎల్ బాటనీ వేరే, జువాలజీ వేరే, ఫిజిక్స్ వేరే, కెమిస్ట్రీ వేరే, మ్యాథ్స్ వేరే, ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఒక సబ్జెక్టే, బాటనీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది సేమ్, ఈ 2 పేపర్లు సేమ్. జువాల్ సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మారిపోతుంది. ఓకే, 300 మార్క్స్. మరి ఇక్కడ ఏం రాసిన? 325 రాసిన. మరి 25 మార్క్స్ ఏంది? డెమో ఆర్ ఇంటర్వ్యూ 325 మార్క్స్. మీరందరూ కూడా ఎలిజిబులే, పీజీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళంతా కూడా. సో డిఎల్స్ 225 రాసిన. మరి మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే బీఈడి అడుగుతాడో అక్కడ పెడగాజీ ఉంటుంది, ఎక్కడైతే బీఈడి అడగడో అక్కడ పెడగాజీ ఉండదు. అంటే ఇక్కడ పేపర్ 2 లేదు, గుర్తుపెట్టుకోండి. బీఈడి ఎక్కడైతే అడుగుదో అక్కడ పెడగాజీ మెథడాలజీ కంపల్సరీ ఉంటుంది, ఇక్కడ పెడగాజీ లేదు. సో ఇక్కడ కూడా కంటెంట్ 100 మార్క్స్ సేమ్. ఇందాక జేఎల్ లెక్కనే సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అవి 200 మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ సబ్జెక్ట్. మరి 225 మార్క్స్ ఎందుకు రాశా? సేమ్ 25 మార్క్స్ అనేది డెమో ఆర్ ఇంటర్వ్యూ 225 మార్క్స్. సో ప్రిన్సిపల్స్ 325, పెడగాజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్, పెడగాజీ సెకండ్ పేపర్ 100 మార్క్స్. సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ 100 మార్క్స్. సో 300 మార్క్స్. మరి 25 మార్క్స్ ఏంది? డెమో ఆర్ ఇంటర్వ్యూ 325 మార్క్స్. దిస్ వన్. ఓకే, సో ఇది అదర్స్ అంటే ఇక్కడ డిప్లొమా, లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, సో ఎనీథింగ్. జనరల్ స్టడీస్ 100 మార్క్స్. సంబంధిత సబ్జెక్ట్ అండ్ జనరల్ స్టడీస్ 200 మార్క్స్. సో ఇది గురుకులకు సంబంధించి.
ఇప్పటివరకు మనం టెట్, డిఎస్సి అండ్ గురుకుల అందరు టీచర్ జాబ్స్ గురించి చెప్పాం కాబట్టి సో మనకు కోచింగ్కి వచ్చే ముందు క్వాలిఫికేషన్స్, సిలబస్, ఒక ఐడియా ఏది చదవాలి, ఏది ప్రిపేర్ కావాలి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీకు కోచింగ్కి వచ్చే ముందు తెలవాలి కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ లెక్చరర్స్ ఒక 2-3 లెక్చరర్స్ మీకు అవైలబుల్ ఉన్న లెక్చరర్స్ అందరితో డెమో క్లాస్ ఇప్పిస్తాను. సో బ్యాచెస్ మాత్రం తెలుగు మీడియం వేరే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వేరే ఉంటాయి. డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది మీకు క్లియర్గా స్టార్టింగే చెప్పా. ఏ డౌట్ లేకుండా లాస్ట్ మినిట్ వరకు మీ మైండ్లో నుంచి డౌట్స్ అని తొలగించడమే మా ఉద్దేశం. మనకి ఇక్కడ రామయ్య సంస్థకు ఒక 2-3 బిల్డింగ్లు ఉన్నాయి. అంటే సొంతం కాదు, అన్ని రెంట్లే. బట్ ఎక్కడెక్కడ ఏ క్లాసెస్ జరుగుతాయి అనేది ఇంపార్టెంట్. సో ఇది దాదాపు ఇందులో ఈ బిల్డింగ్లో మొత్తం 15 క్లాస్ రూమ్లు ఉంటాయి. సో రేపటి నుంచి 9 o'clock బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది టెట్ అయినా, గురుకులైనా, ఓన్లీ పేపర్ 1 అయినా, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ అయినా, పేపర్ 2 సోషల్ అయినా, కాంబినేషన్ అయినా కూడా ఇదే బిల్డింగ్లో క్లాసెస్ జరుగుతాయి. మనకు ఒకటి ఓన్లీ లేడీస్ బ్యాచెస్ కూడా గర్ల్స్ క్యాంపస్ ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, అది క్లోజ్ అయిపోయింది కూడా. అక్కడ అడ్మిషన్స్ ఏం లేవు ఇప్పుడు. బట్ హాస్టల్స్ పరంగా చూసుకుంటే అది ఓన్ హాస్టల్ అక్కడ గర్ల్స్ క్యాంపస్ అనేది. ఇప్పుడు అందులో అయితే అడ్మిషన్స్ ఏం లేవు. బట్ ఈ బిల్డింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకు రిఫరెన్స్ ఇస్తారు. మెయిన్ ఆఫీస్ మనది పక్క బిల్డింగే మెయిన్ ఆఫీసు. దిగగానే పక్కన ఆనంద్ టిఫిన్ సెంటర్ ఉంటుంది, పైన 2nd and 3rd ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. డివైడ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ టీచర్ జాబ్కి సంబంధించి, పోలీస్ అకాడమీకి పోలీస్కి సంబంధించి అండ్ సివిల్స్ గ్రూప్ 1, 2, 3, 4 జాయిన్ వాళ్ళు వింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మీరంతా టీచర్స్కి సంబంధించి 3rd ఫ్లోర్కి వెళ్ళండి. రేపటి బ్యాచ్కి ఆల్రెడీ అడ్మిషన్లు 90% క్లోజ్. బట్ ఈరోజు ఈవినింగ్ వరకు మీకు ఏదో ఒక బ్యాచ్ ఇస్తారు. బట్ ఈరోజు చెప్పేది ఏంటంటే మీకు ఏ బ్యాచ్ ఇచ్చినా కూడా రేపు స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 56 బ్యాచ్ అని నెంబర్ ఇస్తే మాత్రం రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. 57, 58, 59 అట్లా వేస్తే మాత్రం ఒక రోజు తేడాలో మీకు డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు క్లాసెస్కి రావాలి. 1-2 రోజులనే డేట్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ 8 వరకు జాయిన్ కాండి. సో సీక్వెన్స్ ప్రకారం బ్యాచెస్ ఉంటాయి. మినిమం ఒక 200-300 మంది బ్యాచ్ అట్లా ఉంటుంటుంది అన్నట్టు. సో మన టార్గెట్ మే ఎండింగ్ కల్లా టెట్ ఏ బ్యాచ్ వాళ్ళైనా కంప్లీట్ చేయడమే మా ఉద్దేశం. టైమింగ్స్ అనేది మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటాయి. ఇప్పుడు టైమింగ్స్ ఎప్పుడో ఒక 2-3 అవర్స్ ఉండకపోవచ్చు. బట్ మ్యాక్సిమం ఫుల్ టైం ఉంటుంది. డిపెండ్ ఆన్ లెక్చరర్స్ని బట్టి టైం టేబుల్ వేయాల్సి వస్తుంది. ఖాళీ దొరికితే మీరు కూర్చొని చదువుతూనే ఉండాలి. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాలి. హాస్టల్ పర్పస్గా హాస్టల్ చూసుకొని ఈరోజు ఫ్రెష్గా జాయిన్ అయ్యి హాస్టల్ చూసుకోండి. ఇక్కడనే బ్యాచెస్ తెలుగు మీడియం వేరే బ్యాచెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వేరే బ్యాచెస్ ఉంటాయి. సో ఇదే బిల్డింగ్లో క్లాసెస్ ఉంటాయి. ఈ బిల్డింగ్ కూడా ఈ 1-2 డేస్లో క్లోజ్ అయిపోద్ది. సో నెక్స్ట్ బ్యాచ్కి ఎక్కడ అయ్యిందనేది మేము తర్వాత ఇన్ఫామ్ చేస్తాము. ఈ బ్యాచ్ అయితే తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ఇదే బిల్డింగ్లో మెయిన్ ఆఫీస్ పక్కన రోడ్డు పక్కనే క్లాసెస్. సో ఈవినింగ్ వరకు రామయ్య స్టూడెంట్స్ అంటేనే డిసిప్లిన్గా ఉండాలి. సో ఈ మెయిన్ ఆఫీస్కి వెళ్ళి ఈ క్రౌడ్లో చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ 2-3 బ్యాచెస్ వెళ్ళిపోయి అడ్మిషన్లకు స్టార్టింగ్లో ఉన్నారు, లైన్లో ఉన్నారు. సో మీకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం మీరు ఆ 2-3 కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్ ప్రకారం మీరు వెళ్ళి నేను ఇక్కడ ఏదైతే ఫీజు చెప్తున్నానో ఆ ఫీజు ప్రకారం మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా జాయిన్ కాండి. ఫీజు కడతా అంటేనే వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ కానీ డెమో క్లాస్లో అటెండ్ కాండి. 4-5 గంటలు నిలబడి టెట్ ఫీజు ఎంత, రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అంతే మీ కర్మ, నేనేం చేయలేను. ఇక ఆడ పోయి అంత ఇన్ఫర్మేషన్ కోసం 4 గంటలు నిలబడాలన్నా. బయట ఎవరు అడిగినా చెప్తారు, ఓల్డ్ స్టూడెంట్ అని చెప్తారు, ఎవరైనా చెప్తారు. సో జాయిన్ అయితే అంటేనే లోపలికి వెళ్ళి క్లియర్గా జాయిన్ అయ్యి మీరు అడ్మిషన్ తీసుకొని రేపటి నుంచి క్లాసెస్కి రండి.